సమయమైంది గాబట్టి, మనము ప్రార్థన జేసేసారు గట్టి, మరి పాట పాడుకొని వాక్య ధ్యానంలోకెళ్దాము. ఒక్క నిమిషము. పాట తీసుకుంటున్నా. నాకేమంత బాగా రాగాలు రావు గానీ, నాకు పాటలు పాడాలంటే చానా ఇష్టం. అందుకు పాడుతా ఉంటాను. సరే. పాత పాటనే ఇది. అయితే ప్రైవేట్ సాంగ్ ఇది. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. కలత చెందనేలా, కృంగిపోవనేలా, కలత చెందనేలా, కృంగిపోవనేలా, నా దేవుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తనే సన్నుతించుమా. నా దేవుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తనే సన్నుతించుమా. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. ఇరుకైన కరుకైన మార్గమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ఇరుకైన కరుకైన మార్గమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ఇరుకులో విశాలత కలుగజేయుట, కరుకైన దారిలో సరిచేసి నడుపుట. ఇరుకులో విశాలత కలుగజేయుట, కరుకైన దారిలో సరిచేసి నడుపుట. నా యేసునాథుని ప్రత్యేకత, నా యేసునాథుని ప్రత్యేకత. కలత చెందనేలా, కృంగిపోవనేలా, కలత చెందనేలా, కృంగిపోవనేలా, నా దేవుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తనే సన్నుతించుమా. నా దేవుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తనే సన్నుతించుమా. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. నలిపి పరిమళింపచేయుట, విరిచి ఆశీర్వదించుట. నలిపి పరిమళింపచేయుట, విరిచి ఆశీర్వదించుట. నా యేసునాథుని ప్రత్యేకత, నా యేసునాథుని ప్రత్యేకత. కలత చెందనేలా, కృంగిపోవనేలా, కలత చెందనేలా, కృంగిపోవనేలా, నా దేవుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తనే సన్నుతించుమా. నా దేవుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తనే సన్నుతించుమా. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. కరుకు బరువు శ్రమలా కొలిమి అని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా.
ఏలై కరువు బరువు శ్రమలా కొలిమి అని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. కరువులో సమృద్ధినిచ్చుట, కొలిమిలో శుద్ధీకరించు. అయిపోయింది నాన్న, వస్తన్నా. కరువులో సమృద్ధినిచ్చుట, కొలిమిలో శుద్ధీకరించుట నా యేసునాథుని ప్రత్యేకత. నా యేసునాథుని ప్రత్యేకత. దిగులు చెందనేలా, కృంగిపోవనేలా, కలత చెందనేలా, కృంగిపోవనేలా, నా రక్షణ కర్తను సన్నుతించుమా. నా దేవుని యందే నీవు నిరీక్షించుమా. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. అందరికీ వందనాలు. మరి శ్రేష్టమైన సమయంలో మనము చేరుకున్నాం కాబట్టి మరి సహోదరి మాలిని గారు మనకి వాక్యం అందిస్తారు. అయితే సిస్టర్ గురించి పరిచయం చేయడానికి కెజియక్ రాలేదు కాబట్టి, మీరు తెలుసు కదా సిస్టర్ అందరికి. పరిచయం అవసరం లేదా అక్క? వందనాలు. మాలిని ఓకే అక్క, వందనాలు అమృతక్క. వందనాలు వందనాలు క్షమి అక్క. ఓకే పరిచయం అక్క. అక్క మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు చూడండి సిస్టర్. మ్యూట్ లో ఉన్నారు. ఏం వినపడలే మీరు చెప్పేది. ఆ మైక్ లాగా ఉండేది టచ్ చేయండి. వినపడినట్లేదక్క. మైక్ ఉంది చూడక్క, మైక్ టచ్ చేయండి. ఫోన్ ఏమన్నా చేయమనండి అక్క, ఎవరి దగ్గర నంబర్ ఉంటే. పాలు పిల్లలు ఎవరు ఇంట్లో లేరేమో. అక్క మాలినక్క, నేను ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేయండి అక్క, వినపడడం లేదు పాపం. మీరు దానియేలు ప్రకటనకి కంపారిజన్ చెప్పారక్క. దానియేలుకి ప్రకటనకి కంపారిజన్ చెప్పారు అనమాట. ఒక్కడు చెప్పినారు, ఇంకా అంత లోపల ఆగిపోయింది. ఈరోజు వేరే టాపిక్ తీసుకున్నా నేను. ఓకే ఓకే, దాని గురించి చెప్పుకుందాము, తర్వాత అది చెప్తాను. సరేనా? సరే సరే. ప్రార్థన చేసుకుందాము. ప్రభు, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎన్నో స్తోత్ర వందనం చెల్లిస్తున్నాం నాయన. నాయన, ఎన్నో ఏళ్ళుగా స్త్రీలందరూ ఎంతో ఆసక్తితో ఒకచోట చేరి నిన్ను ధ్యానిస్తుండగా, నిన్ను ఆరాధిస్తుండగా, నీ మెండైన దీవెనలు అందరి మీద కుమ్మరించమని వేడుకొంచున్నాను. ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయి, అనారోగ్యం ఉన్నా మీ పరిశుద్ధస్తం చేసి బాగు చేయండి. ఇప్పుడు వాక్యం చెప్పుకోవచ్చుండగా నీవే మమ్మల్ని నడిపించండి. చెప్తున్న వాక్యాన్ని అందరూ అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నడిచే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయండి. ఆయన మీరే బూరగా ఉండి నన్ను వాడుకోమని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు, కేజీఆర్కు నేను అనేక వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, ఈ విన్నపములు కృపతో ఆలకించమని యేసుక్రీస్తు పేరట వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్టార్ట్ చేసేదా? ఏం చేయండి సిస్టర్, స్టార్ట్ చేయండి. ఈరోజు దేని గురించి మనము స్టడీ చేద్దామంటే, బైబిల్లో ఉన్న ప్రత్యేకమైన స్త్రీలు. బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో ఉన్న ప్రత్యేకత ఏంటో చూసుకుందాం మనం ఈరోజు. బైబిల్లోని 66 గ్రంథాల్లో 2 గ్రంథాలే స్త్రీ గ్రంథాలు ఉన్నాయి. ఎస్తేర్ ఒకటి, రూత్ ఒకటి. ఇద్దరు కూడా ప్రత్యేకమే.
రూతు ఇజ్రాయేల్ స్త్రీ కాదు, మోయాబురాయలు. అయినా అత్తతో పాటు వచ్చేసి యేసుక్రీస్తు వంశావళిలో స్థానాన్ని పొందగలిగింది. ఎస్తేరు చాలా కష్టపడి ఆ పొజిషన్కి వచ్చి 127 పట్టణాలకి రాణిగా ఉండి పరిపాలించింది ఎస్తేరు. వాళ్ళిద్దరి మీదనే ఆ గ్రంథం ఉంది. కొందరు ఎస్తేరు రాయలేదు, వేరే వాళ్ళు రాశారంటారు. ఏమైతేనేమో ఆ ఇద్దరి పేర్ల మీద మనకు 66 గ్రంథాల్లో ఇద్దరు పేర్ల మీద, ఇద్దరు స్త్రీల మీద గ్రంథం ఉన్నాయి, 2 గ్రంథాలు ఉన్నాయి. కానీ ఆది కాండం నుండి ప్రకటన వరకు 66 గ్రంథాలలో స్త్రీ ప్రస్తావన ఉన్నది. అది మనం గుర్తించుకోవాలి. సో స్త్రీకి ప్రాధాన్యత లేదు అనడానికి లేదు, స్త్రీకి ప్రాధాన్యత ఉంది. యెహోవా దేవుడు, యేసయ్య స్త్రీ వాళ్ళ ప్రణాళికలో స్త్రీలను ఉంచుకొని వాళ్ళు గ్రంథాలని రాశారు. ఈ స్త్రీలను ఉంచుకున్నారు, చేశారు, ఎలా వాడుకున్నారు అనేది మనం చూసుకుంటే, మొట్టమొదటిగా ఆదాము ఎడమవైపు నుండే ఎముకను తీసి అవ్వను సృష్టించాడు యెహోవా దేవుడు. అందుకని భార్య యొక్క స్థానము ఎప్పుడు ఎడమవైపే పురుషుడికి, స్త్రీ స్థానము ఎప్పుడు కుడివైపే. మరి ఎందుకు అలా కుడివైపు వచ్చిందంటే దానికి మనకు బైబిల్ ఆధారాలు ఉన్నాయి. 1 రాజులు 2:19 ఎవరైనా తీస్తారా? 1 రాజులు 2:19. 1 రాజులు 2:19. బత్షెబ రాజైన సొలొమోను నొద్దకు అదోనీయా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. థ్యాంక్ యూ. చూసారా, తల్లికి ఏ స్థానము? కుడివైపు స్థానం. సో ఇప్పుడు మనం ఫాలో అయ్యే ఈ సాంప్రదాయం బైబిల్ సాంప్రదాయం. స్త్రీ ఎప్పుడు, భార్య ఎప్పుడు ఎడం వైపు, తల్లి ఎప్పుడు కుడివైపు అనమాట. ఈ బైబిల్ సాంప్రదాయాన్ని మనం ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నాం. అది ప్రత్యేకత, బైబిల్ స్త్రీలకు ఇచ్చిన ప్రత్యేకత. మామూలుగా మనం తల్లిని ఏమని పిలుస్తామంటే అమ్మ, మా అట్లా పిలుస్తాం. మా అంటే లైఫ్ గివ్వర్ అని అర్థం, జీవాన్ని ఇచ్చేది అని అర్థం. మా అనే పదానికి అర్థము జీవాన్ని ఇచ్చేది అని అర్థం అన్నమాట. అట్లాగే మదర్హుడ్, అమ్మతనము అంటే ఏంటంటే బర్డన్, భారము అని అర్థం. భారాన్ని భరించేది అమ్మ. ఏంటి ఆ భారము అంటే అది ఆర్థిక భారం ఉండొచ్చు, పర్సనల్ కేర్ ఉండొచ్చు, హెల్త్ కేర్ ఉండొచ్చు. అన్ని విషయాల్లో మనం ఎవరి మీద ఆధారపడతామంటే అమ్మ మీదే ఆధారపడతాం. సో అమ్మ భారాన్ని వహిస్తుంది, అది మదర్హుడ్ అని అంటాం. తర్వాత తల్లికి బైబిల్లో ఎక్కువ ప్రాధాన్యత ఉంది. తల్లి మూలాననే చరిత్ర కూడా రన్ అయింది మనకు. అందుకనే మనం తల్లికి ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. తర్వాత ఇప్పుడు మనం చూసుకున్న తల్లులు గురించి మనం మాట్లాడుకుంటే ఆ తల్లులకు ఎందుకంత ప్రాధాన్యత ఇవ్వబడింది, దాని మీద చరిత్ర ఎలా ఆధారపడింది అనేది కూడా మనం చూసుకుంటాం. ఈ చూసుకోవడంలో మొట్టమొదటిగా మనం చూసేది ఎవరిని చూద్దామంటే సారాని చూద్దాం. బైబిల్లో ఎవరికి కూడా పేరు మార్చలేదు యెహోవా దేవుడు, సారాకు మాత్రమే మార్చాడు. అది గుర్తుంచుకోండి. ఇక మీదట నీ పేరు సారాయి అనబడదు, సారా అనబడును. సో ఈ సారా ఎవరంటే అబ్రహాము భార్య. సారా మనకు న్యూస్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అని ఒకనొకప్పుడు వచ్చేదండి, మంత్లీ మ్యాగజైన్ న్యూస్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అని. అందులో ఇజ్రాయెల్ గురించి ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత దాన్ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది, తర్వాత అది రావడం లేదు. అందులో నేను చదివాను ఒక ఆర్టికల్ అబ్రహాం భార్య గురించి, సారా గురించి. అందగత్తట, రాణి ఆమె అందగత్త. అంతేకాకుండా ఆమె అందం ఎక్కడున్నదని విలేకరులు ప్రశ్నిస్తే నవ్వులో ఉందట ఆమె అందం, చిరునవ్వులో. అందుకనే మీకు తెలుసు అనుకుంటా, 2 సార్లు ఆమె వేరే రాజుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఒకసారేమో భర్తని కాపాడుతుంది చెల్లెలని చెప్పి, తర్వాత రెండవసారేమో దేవుడే అక్కడ రాజుకు చెప్తాడనమాట, నువ్వు తీసుకొచ్చింది పరపురుషుని భార్యనంటే ఆయన వదిలేసేస్తాడు, ఆమె వచ్చేస్తుంది. 2 సందర్భాల్లో కూడా ఆమె చాలా వినయము విధేయత చూపించింది. ఆ తర్వాత ఆమెకు పిల్లలు లేరు అన్న భావన ఎక్కడా చూపించలేదు మనకు సారా. కానీ హగర్నేమో భర్తకి ఇచ్చింది, ఆమె కొడుకును సంతానం, ఆమె ద్వారా నాకు సంతానం కలుగుతుంది అని.
కానీ సంతానం వచ్చిన తర్వాత కొంచెం రివర్స్ అయింది. ఎలా రివర్స్ అయిందంటే ఈ లోపల యెహోవా దేవుడు ఆమెకు 89 సంవత్సరాల వయసప్పుడు నీకు సంతానం కలుగుతుందని చెప్పి సంతానాన్ని ఇచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. ఈ ఇస్సాకు పాలు విడిచినప్పుడు ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఇష్మాయేలు ఇస్సాకుని చూసి ఎగతాళిగా నవ్వుతాడు. అది సారమ్మ గమనించి ఇప్పుడే ఇలా ఉన్నాడు, ఆ తర్వాత మేము పెద్దవాళ్ళం అయిపోయినాం, మేము చనిపోతే నా కొడుకు గతి ఏమవుతుందో ఏమో అని ఇమ్మీడియట్గా ఏమని చెప్తుందంటే అబ్రహాంకి ఇష్మాయేల్ని హగర్ని ఇక్కడి నుండి పంపించేసాయి. ఇమ్మీడియట్ డెసిషన్, ఇష్మాయేల్ని హగర్ని ఇక్కడి నుండి పంపించేసాయి. అప్పుడు అబ్రహాము దేవుని దగ్గర అడుగుతాడు, ఇలా కొడుకే కదా నాకు, ఇష్మాయేల్ కొడుకే కదా, మరి పంపించమని అంటుందంటే దేవుడు అంటాడు, హగర్ని అబ్రహాం దగ్గర పంపించినప్పుడు నువ్వు నన్ను అడగలేదు, ఇప్పుడు ఆమె ఇంటి నుండి పంపించేసే ఇష్మాయేల్ని హగర్ని అంటే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు దేవుడు. సో దేవుడికి తెలుసు ఆయన ప్రణాళికలో ఇష్మాయేల్ ఉండడానికి వీల్లేదు, అందుకని పంపించేస్తాడు. ఇస్సాకు ఉంటుంది. అంటే తన కొడుకు యొక్క భవిష్యత్తును ఆలోచించింది తల్లి. ఎంత ప్రత్యేకత ఉంది చూడండి. మనం చిన్నప్పటి నుండే మన పిల్లల యొక్క భవిష్యత్తును ఆలోచించాలి. వాళ్ళకి ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా ఉండాలి, ఒకరి మీద ఆధారపడకుండా ఎలా బ్రతకాలి, దేవుని పట్ల ఎలా ఉండాలి, చర్చిలో ఎలా ఉండాలి, ఇవన్నీ మనం చెప్పాలండి. భవిష్యత్తుకు పునాదులే ఇవన్నీ. సో సారా అప్పుడే ఇస్సాకు వేరుగా ఉండాలి, దావీదుతో ఉండడానికి వీల్లేదని అప్పుడే ఆమె డెసిషన్ తీసుకుంది. కాబట్టి ఇస్సాకు ఇజ్రాయేలీలు వచ్చారు. ఆ వైరము ఈ రోజు వరకు ఉంది చూడండి. ఒకవేళ ఇస్సాకు అక్కడే ఉండింటే బహుశా చంపేసేవాడేమో ఇష్మాయేల్. ఇప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే వండుతుంది, అలా ఉంది. ఒకటే ఒక ఇజ్రాయెల్ దేశము, చుట్టూ ఇష్మాయేలీలు 60 దేశాలు ఉన్నాయండి. చుట్టూ ఇష్మాయేలీలు 60 దేశాలు ఉన్నాయి. మీరు లెక్క పెట్టుకోండి, తెలుస్తుంది 60 దేశాలు. వీళ్ళకి తెలుసండి, వీళ్ళకి దేవుడు ఉన్నాడు వీళ్ళ పక్కన తెలుసు. మన గ్రంథం బైబిల్ అని కూడా తెలుసు వాళ్ళకి. వాళ్ళు అంటారు బైబిల్ మనమే రాసుకున్నాం అంటారు. మనం రాసుకోలేదండి, బైబిల్ దేవుడు రాసి పెట్టాడు మన కోసం. కానీ వాళ్ళు అట్లా అనరు, మీరే రాసుకున్నారు మీకు అనుకూలంగా అంటారు. సో ఏమన్నా కూడా మనం అది పట్టించుకునే అవసరం లేదు. కానీ ఇది మనకు బైబిల్ ఎవరు రాశారంటే దేవుడు రాశారు. సో అట్లాగూ సారా కొడుకు యొక్క భవిష్యత్తును ఆలోచించి ఆమె ఏం చేసిందంటే ఇష్మాయేల్ని హగర్ని పంపించేసి ఇశ్రాయేలీలకు పునాది వేసింది. ఇశ్రాయేల్ సంతతికి పునాది వేసింది. అందుకే ఆమెను ఏమని పిలుస్తారంటే మదర్ ఆఫ్ నేషన్స్ అంటారు. మదర్ ఆఫ్ నేషన్స్. అబ్రహామేమో మా ఫాదర్ ఆఫ్ నేషన్స్, ఈమెమో మదర్ ఆఫ్ నేషన్స్ అంటారు. అంటే అటు ఇజ్రాయేలీకి తల్లే, ముస్లిమ్స్కి తల్లే, క్రిస్టియన్స్కి తల్లే. ఎందుకంటే మనము శారీరక యూదులం కాదు, మనం ఆత్మీయ యూదులం. ఆత్మీయ యూదులకు కూడా సారానే తల్లి. సో అట్లాగూ మనకు సారా ఏం నేర్పించింది మనకంటే, ఇద్దరి మధ్య వైరం లేకుండా దూరం అయిపోతే ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతికితే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందని ఆలోచించింది అనమాట. అలాగూ ఈ సారా చేసింది, ఈ పని చేసింది అనమాట. ఇది మొట్టమొదటి స్త్రీ మనం చూసేది. తర్వాత రెండవ స్త్రీని చూసుకుంటే రెండవ స్త్రీ పేరేంటంటే రిస్పా. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో నాకు తెలీదు. రిస్పా, రెండవ స్త్రీ పేరు రిస్పా. ఈమె ఎవరంటే సౌలు రాజు యొక్క ఉపపత్ని. సౌలు రాజు యొక్క ఉపపత్ని. సరే, ఈమెం చేసింది అని మనం చూసుకుంటే రిస్పా అంటే అర్థం ఏంటంటే బర్నింగ్ కోల్, నిప్పు, బర్నింగ్ కోల్ రిస్పా అంటే అర్థం. తర్వాత ఈమె చాలా అందంగా ఉండేదంట, అందుకే సౌలు రాజు ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమెకి 2 పిల్లలు పుట్టారండి, అర్మోని, మెఫీబోషెత్. అర్మోని, మెఫీబోషెత్ అని 2 పిల్లలు పుట్టారు. ఇక్కడ సౌలు రాజుగా ఉన్నప్పుడు ఏమైందంటే సౌలుకి గిబియోనీయులకు పడలేదు. మీరు తర్వాత అవన్నీ చదువుతారు, 2వ సమూయేలు 21 గ్రంథంలో ఉంటుంది. ఇవన్నీ అన్నీ చదువుతుంటే మనకు టైం అవుతుంది, అందుకని నేను చెప్పడం రెఫరెన్స్ మాత్రం తీసుకోండి. 2వ సమూయేలు 21వ అధ్యాయంలో ఇప్పుడు మనం చెప్పుకునేదంతా ఉంటుంది అన్నమాట. సో ఇవేం చేస్తుందంటే సౌలుకి గిబియోనీయులకు పడదు. వాళ్ళకు ఒక నిబంధన ఉంటుంది, ఆ నిబంధనను ఉల్లంఘిస్తాడు ఎవరు? సౌలు. సో సౌలు చచ్చిపోతాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే దావీదు మహారాజుగా వస్తాడు, రాజుగా వస్తాడు ఇశ్రాయేల్కి. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే గిబియోనీయులు అడుగుతారు, నిబంధన మీరు ఉల్లంఘించారు కాబట్టి
మేము అడిగింది మీరు చేయాలా అంటారు. గిబియోనీయులు ఏం చేయాలంటే సౌలు యొక్క 7 మంది కొడుకుల్ని మాకు ఇచ్చేయాలి. సౌలుకి 7 మంది కొడుకులు, 2 కొడుకులేమో రిస్పా, అర్మోని, మెఫీబోషెతు, తక్కిన 5 మంది తక్కిన భార్య పిల్లలు అనమాట. సో ఇంకా ఇతడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు ఇంకా దావీదు, ఎందుకంటే నిబంధనను ఉల్లంఘించారు కదా, అతడే రాజుగా ఉన్నాడు కదా, ఒప్పుకోవాలి. సో 7 మందిని ఇచ్చేస్తే ఈ 7 మందిని గిబియోనీయులు ఏం చేస్తారంటే చెట్టుకు కట్టేసి ఉరి తీస్తారు. 7 మందిని ఉరి తీసేస్తారు. రిస్పా చాలా బాధపడుతుందండి. ఎంత బాధపడుతుందంటే ఆ ఊరి తీసే స్థలానికి ఆమె కూడా వెళ్తుంది, వెళ్ళి అక్కడ ఉంటుంది. ఉరి తీసేస్తారు. ఈమె గోనెపు సంచె వేసుకొని తాను కూడా గోనెపెట్ట ధరించి అక్కడే కూర్చుంటుందండి శవాల దగ్గర. తన 2 కొడుకు శవాలు చెట్టుకు వేలాడుతుంటే అక్కడే కూర్చుంటుంది. ఎన్ని రోజులు కూర్చుందో తెలుసా? రోజులు కాదండి, నెలలు. ఒక కాలం అయిపోయి మరొక కాలం వచ్చేంత వరకు కూర్చుంటుంది. మరి చర్మం చీకిపోయిందంట, తర్వాత కండంతా ముక్కలు ముక్కలుగా తెగిపోయినాయంట, ఎండిపోయి అస్థిపంజరాలు అయ్యాయి. సుమారు 6 నెలలు ఉండొచ్చు అని బైబిల్ వ్యాఖ్యానకర్తలు అంటారు. 6 నెలల పాటు ఈమె గోనెబట్ట ధరించి గోనెబట్ట మీద కూర్చొని పక్షులు ఏవి పిల్లల్ని తినకుండా, తర్వాత జంతువులు ఏవి వచ్చి తినకుండా ఈమె కాపలా కాసిందండి 6 నెలల పాటు. చూసారా ఎట్లాంటి తల్లో? మీరు గమనించారా? ఈ విషయము దావీదుకి తెలుస్తుందండి. కరువు కూడా వస్తుంది అప్పుడు ఇజ్రాయెల్లో. కరువు వచ్చినప్పుడు పోయి దేవుణ్ణి అడిగితే చెప్తాడు, ఆమె రాకుమార్తె, ఆమె 2 పిల్లలు సౌలు పిల్లలు, వాళ్ళని కాపలా కాస్తావు, అక్కడ ఉంటే నువ్వేం చేస్తున్నావు, పోయి ముందు వాళ్ళకి సమాధి చెయ్యని. ఎందుకంటే రాజు పిల్లలు కాబట్టి రాజకుమారులు ఎక్కడ సమాధి చేయబడతారో అక్కడే సమాధి కావాలి. సో అప్పుడు దావీదు, మీరు కావాలంటే 2 సమూయేలు 21 చదవండి, 21:11 చదవండి, కొంచెం మీకు అర్థమవుతుంది. 21:11. అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యబెష్గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బెత్సాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యాబెష్గిలాదు వారు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలి తెచ్చియుండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన నెలలో 21:11. 11 అంట. 2 సమూయేలు 21:11. అయ్యా కుమార్తె యగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. అదేనా? అదే అండి. కరెక్ట్. కాబట్టి ఏం చేసిందంటే అదే గోనెపెట్ట ధరించి ఆ శవాల దగ్గర కాపలా ఉంది, జంతువులు తినకుండా పక్షులు తినకుండా. ఇది రాజుకు విని అప్పుడు రాజు మనుషుల్ని పంపించి ఆ 2 దింపించి రాకుమారుని ఎక్కడైతే భూస్థాపన చేస్తారో అక్కడ భూస్థాపన చేసింది. తల్లి ప్రేమ అంటదా సిస్టర్? 10వ. అయ్యా కుమార్తె రిస్పా గోనెపట్ట తీసుకుని కొండపైన పరుచుకొని కోతకాలారంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద పడి వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచిచుండగా. చూసారా? అబ్బో, ఎంత వర్షం అనకుండా, నీరు అనకుండా, ఎండ అనకుండా ఎలా ఉందండి ఆ తల్లి. సుమారు 6 నెలలు ఉంటుంది అంటారు. ఒక కాలం అయిపోయి ఇంకో కాలం. మీరు తర్వాత ఎప్పుడైనా పర్సనల్గా చదవండి ఆ అధ్యాయం అంతా, అప్పుడు మీకు తెలుస్తుంది తల్లి ప్రేమ ఎలా ఉందో చూడండి. ఎందుకంటే వాళ్ళు రాకుమారులు కాబట్టి రాకుమారులు ఎట్లంటే అట్లా వదిలేయడానికి లేదు, వాళ్ళకి ఒక స్థానం ఇవ్వాలని చెప్పి దానికోసం పోరాటం సాగించి దావీదు వరకు ఆ విషయం పోయిన తర్వాత దావీదు వాళ్ళని భూస్థాపన చేసిన తర్వాత అప్పుడు ఆమె ఇంటికి వెళ్తుంది. ఎంత ప్రత్యేకమైన తల్లో ఒకసారి ఆలోచించండి. రిస్పా, ఈమె సౌలు రాజుకి ఉపపత్ని. సో రిస్పా అంటే బర్నింగ్ కోల్, నిప్పు అని అర్థము. వెరీ బ్యూటిఫుల్. బర్నింగ్ కోల్, మండుచున్న
బర్నింగ్ కోల్ అన్నారు. సో ఈమె రెండవ స్త్రీ. మనం చూసుకుని మొట్టమొదటి మ్యూట్ లో పడింది సిస్టర్. మీట్ ఇవ్వండి ఆంటీ. హలో, మాలిని అక్క మీట్ లోకి వెళ్ళారక్క. మాలిని అక్క ఇప్పుడు ఇప్పుడు వచ్చారక్క. నెక్స్ట్ మూడవ స్త్రీని చూద్దాము. బేర్షబా. బేర్షబా ఎవరంటే మీకు బాగా తెలుసు. దావీదు ఊరియా స్త్రీ. ఊరియా. ఈ బేర్షబా కొడుకే సొలొమోన్. ఈ బేర్షబా ఏం ఆలోచిస్తుందంటే రాజనగరులో జరిగేవన్నీ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈమె తెలివిగల స్త్రీ అట బేర్షబా. తన భర్తను చంపించేసి దావీదు తర్వాత ఆవిడని తీసుకొని పెళ్లి చేసుకోవడం అన్నీ తనకు తెలుసు, కానీ ఏమి చేయలేదు. అందుకనే పరిస్థితులకు ఏం చేసిందంటే ఆమె పరిస్థితులకు అనుకూలంగానే ప్రవర్తించడం మొదలుపెట్టింది. మొదటి కొడుకు చచ్చిపోతాడు పుట్టి. రెండవ కొడుకు సొలొమోన్ అన్నమాట. అందరూ పెద్దవాళ్ళు అయిపోతారు, అందరూ చదువుకున్నారు, అందరూ బాగా పైకి వచ్చేసారు. కానీ ఒకటి గమనించింది మన బేర్షబా, ఏంటంటే ఈ రాజకుమారుల ఇళ్లలో ఏముంటుందంటే ఎప్పుడు విందులు చేసుకుంటుంటారండి. మీకు యోబు పిల్లలు కూడా ఎప్పుడు విందులు చేసుకునేవాళ్ళని మనకుంది బైబిల్లో. అట్లాగే ఈ రాకుమారులు కూడా విందులు చేసుకునేవాళ్ళు. అంటే దావీదుకు భార్యలు అనేక మంది ఉన్నారు కదా. సో దావీదుకు పిల్లలు అనేక మంది ఉన్నారు. అమ్మోన్ అని, ఆదోనియా అని, షెపట్యా అని, వీళ్ళందరూ పిల్లలు ఎవరికి? దావీదుకి. ఈ బేర్షబా కొడుకేమో సొలొమోన్. వీళ్ళెవ్వరూ కూడా సొలొమోన్ని పిలవలేదంట, ఏ విందుకు పిలవలేదంట. అంటే సొలొమోన్ని బేర్షబాని తక్కువ చేశారు. దావీదు చెప్పినా దావీదు చెప్పాడు వినలేదు అవి మనకు లేదు బైబిల్లో, కానీ విందుకు వినోదాలకి పిలవలేదు. ఈమె అన్నీ గమనించి నేను బ్రతుకున్నంతకాలము, రాజు బ్రతుకున్నంతకాలం ప్రాబ్లం లేదు, ఆ తర్వాత ఏమవుతుందో నా కొడుకుకి, వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే నా కొడుకు చాలా ఇంటెలిజెంటు, మంచివాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మరి ఏం చేయాలని నన్ను ఆలోచించి ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నాదొక కోరిక మన్నిస్తారా అంటే. ఇది కూడా 2 సమూయేలు 12:25 ఉంటుందండి. చెప్పు, నేను తప్పనిసరిగా తీరుస్తాను నీ కోరిక అని అంటాడు. అంటే ఏంటి ఆ కోరిక అంటే, ఏమంటుంది, నా కొడుకుని భవిష్యత్తులో రాజుగా చేయాలి. చదవాలా సిస్టర్? చదవండి. తర్వాత దావీదు తన భార్య అయిన బెత్షెబను ఓదార్చి 12:24 2 సమూయేలు 25. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా, ఇదే ఉంది సిస్టర్ 12:25. 12:25 ఏమున్నదమ్మా? నాతానుని పంపిస్తాడు దేవుడు అని ఉంది సిస్టర్. అది కాదు ఇంకొంచెం ముందుకు. యెహోవా అతనిని ప్రేమించి, ఇది కాదా? అతనిని సొలొమోన్ని నాతాను అను ప్రవక్తను పంపగా యెహోవా ఆజ్ఞను బట్టి యెతిద్యా అని అతనికి పేరు పెట్టెను. పేరు పెట్టింది అది. సరేలే, యెతిద్యా అని పేరు. ఈమె పోయి అడుగుతుంది. ఎవరిని అడుగుతుందంటే రాజుగారిని, దావీదుని అడుగుతుంది. నా కొడుకు నీ తర్వాత రాజ్యాన్ని ఏలాలి, అది నా కోరిక అని. తప్పకుండా తీరుస్తానే, రాజు బ్రతుకున్నప్పుడే సొలొమోన్ని రాజుగా చేస్తారు. సొలొమోను చాలా ఇంటెలిజెంట్, మంచివాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. సో ఎప్పుడైతే మీరు అతన్ని పట్టాభిషేకం చేసిన తర్వాత కూడా మీరు రాజుల సమూయేలు గ్రంథము అవి చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడు యొక్క ప్రణాళికలో సొలొమోను ఉన్నాడండి. ఎందుకంటే ఇతడు జ్ఞానవంతుడు కాబట్టి తన మొట్టమొదటి దేవాలయాన్ని కట్టడానికి యెహోవా దేవుడు సొలొమోను ఉపయోగించుకున్నాడు. ఇది ఆమెకు తెలియదు, కానీ దేవుని చేత ప్రేరేపింపబట్టి బేర్షబా దావీదుని అడుగుతుంది. ఈ సొలొమోన్ కూడా మీకు తెలుసు అనుకుంటా, దేవుడి కల్లో కనిపించి నీకేం కావాలంటే జ్ఞానాన్ని అడుగుతారు. రాజ్యం అడగడు, బంగారు అడగడు, ఏం అడగడు, కానీ జ్ఞానం. అందుకే ఇప్పటికి కూడా ఉంది, ఏంటి, అతనికున్న జ్ఞానాన్ని మించిన జ్ఞానము ప్రపంచంలో ఇదివరకు ఎవరికి లేదు, ఇంకా ముందుకు కూడా ఎవరికి ఉండదు అని ఉంది. సో అంతటి జ్ఞానాన్ని ఇచ్చి ఏది తయారు చేసుకున్నాడంటే తనకు ఒక దేవాలయాన్ని ఈ సొలొమోన్ చేత కట్టించుకున్నాడు. ఇలా సొలొమోన్ చేత కట్టించుకోవడానికి ఎవరిని వాడుకున్నాడంటే బేర్షబాను వాడుకున్నాడు. రాజు కూడా అందుకు ఒప్పుకున్నాడు.
తల్లి చూడండి ఎవరి గురించి ఆలోచించింది, తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించింది. అందులో ఎవరి యొక్క ప్రాధాన్యత ఉంది అక్కడ అంటే బెర్షెబ యొక్క ప్రాధాన్యత. వీళ్ళని ఎవరు నడిపించారు వెనకాలంటే కేవలం యెహోవా దేవుడే నడిపించాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలేదు. సో అది బెర్షెబ యొక్కది. 1 సమూయేలు 12వ అధ్యాయం మొత్తం చదవండి, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ న్యాయాధిపతులకు వెళ్దాం. న్యాయాధిపతులు 9వ గ్రంథం. న్యాయాధిపతులు 9. సరే, ఇక్కడ ఏం చేద్దామంటే మీకు తెలుసు అనుకుంటాను, మనకు మొట్టమొదటి నుంచి రాజులు లేరు, ఇజ్రాయెల్ని పరిపాలించడానికి ఎవరు లేరు. సో ఎవరు పరిపాలిస్తున్నట్టే ప్రవక్తలు, న్యాయాధిపతులు పరిపాలించేవాడు. ఈ న్యాయాధిపతుల్లో సుమారు 40 సంవత్సరాలు పరిపాలించిన ఒకే ఒక న్యాయాధిపతి ఎవరంటే గిద్యోను. మీకు తెలుసు, గిద్యోను చాలా భక్తిపరుడు, మంచివాడు. తర్వాత యోవాషు కుమారుడైన గిద్యోను అని మనకు బైబిల్ 9వ అధ్యాయంలో ఉంటుంది. మనకు న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో ఉంటుంది. నేను ఒక కథలాగా చెప్తాను, తర్వాత మీరు చదవండి. అది 9వ అధ్యాయం. న్యాయాధిపతులు 9 రెఫరెన్స్ రాసుకొని ఉండండి. న్యాయాధిపతులు 9వ అధ్యాయం. ఇక్కడ ఏమవుతుందంటే మీకు మనకు చిన్నప్పటి నుంచి కూడా మనకు ఒక కథ చెప్తారు. గిద్యోను ఎవరి నుండి ఇజ్రాయెల్ని కాపాడంటే మిద్యానీయుల నుండి ఇశ్రాయేల్ వారిని కాపాడాడు. అది మీకు తెలుసు. ఎవరెవరు యుద్ధానికి వస్తారు నాతో పాటు ధైర్యంగా అంటే అందరూ వెళ్ళిపోతే 300 మంది మిగులుతారు. నీళ్లు తాగమంటే కుక్కలాగా గతికిన వాళ్ళని పంపించేస్తాడు. కేవలం కొద్ది మందితోనే జయిస్తాడు ఈ మిద్యానీయుల మీద. ఇది గిద్యోన్ కథ. మనం చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా వింటూ ఉంటాం. ఈ గిద్యోన్కి అనేక మంది భార్యలు ఉన్నారు. ఈ అనేక మంది భార్యలకు 70 మంది కొడుకులు ఉన్నారు. గిద్యోన్కి 70 మంది కొడుకులు. ఇది కాక అప్పుడప్పుడు ఇతడు ఏం చేసేవాడు అంటే షెకెముకు వెళ్ళేవాడు. అంటే దగ్గరే, ఇజ్రాయెల్కి దగ్గరే షెకెం అని ఉందన్నమాట ఒక స్థలం. ఆ షెకెంకు వెళ్తే అక్కడ మళ్ళీ ఒక ఉపపత్ని ఉంది ఈయనకు. మామూలుగా తనకు ఉన్న పత్నులు వైఫ్స్ కాకుండా మళ్ళీ ఒక ఉపపత్ని ఉండింది. ఆమె ఎక్కడ ఉందంటే షెకెములో ఉంది. అక్కడ 70 మంది పిల్లలు. ఈ ఉపపత్నికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు అబీమెలెకు. అనమాట. ఈ అబీమెలెకు ఏం చేస్తాడంటే షెకెం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను మీ వాడిని, నా రక్తము మీ రక్తము ఒకటే, అక్కడేమో 70 మంది ఉన్నారు, మిమ్మల్ని అందరినీ పరిపాలించాలని 70 మంది ఎలా పరిపాలిస్తారు, ఏం చేస్తారు, చాలా కష్టమవుతుంది. అందుకే ఆ 70 మంది కాకుండా నన్ను మీరు న్యాయాధిపతిగా నియమించుకుంటే మీరు ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటానని చెప్పి స్ట్రాటజీ, ఒక కుట్ర పన్నుతాడు అనమాట. వీళ్ళేమనుకుంటారు షెకెం వాళ్ళు, నిజమే మనోడు మనకుంటే మనం చెప్పినట్టు వాడు వింటాడు, బాగుంటుంది, అందుకే మనం వీడినే పెట్టుకుందాము అని చెప్పి అబీమెలెకునే న్యాయాధిపతిగా చేస్తారు. అప్పుడు అబీమెలెకు ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి ఆ 70 మందిని పట్టుకొని ఒకే ఒక రాయి మీద 70 మందిని చంపేస్తాడు. 70 మందిని చంపేస్తాడు ఒకే ఒక బండరాయి మీద చంపేసేస్తాడు అందరినీ. మీరు న్యాయాధిపతులు 9 చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. చంపేసి వీడే రాజు అవుతాడు. వీళ్ళు 70 మందిలో ఒకడు తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఆ ఒక్కడు తప్పించుకొని కొండలలో నివసిస్తూ ఉంటాడు అన్నమాట. సరే, అతడు దూరం అయిపోయాడు, అతను వదిలేసేయండి. ఇతడు అబీమెలెకు న్యాయాధిపతిగా 3 సంవత్సరాలు ఉంటాడు ఇశ్రాయేలీల మీద. 3 సంవత్సరాల తర్వాత షెకెము వాళ్ళకి ఈ అబీమెలెకు గిట్టదు, మళ్ళీ పడదన్నమాట. పడకపోయినప్పుడు ఎట్లా వీళ్ళని ఏం చేద్దాం అనుకుంటా కుట్ర పన్నుతూ ఉంటారు. ఎవరు? ఈ షెకెం వాళ్ళు కుట్ర పన్నుతూ ఉంటే వీళ్ళు కుట్ర పన్నుతున్నారని అతనికి తెలిసిపోయి ఒక్కొక్క ఊరిని నాశనం చేసుకుంటూ వస్తాడనమాట. అలా నాశనం చేసుకుంటూ వస్తూ తెబెస్కు వస్తాడు. తెబెసు అని ఒక స్థలం షెకెంలోనే ఒక ప్రాంతం, తెబెసు అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో ఏముందంటే ఆశ్రయ గోపురం ఉంది. ఆశ్రయ గోపురం అంటే పెద్ద కట్టడం. ఈ యుద్ధాలప్పుడు వీళ్ళందరూ స్త్రీలని పిల్లల్ని అందులో పంపించేసి తలుపులు వేసేసి ఈ మగవాళ్ళు యుద్ధం చేస్తారు. ఆశ్రయపురము అంటారు దాన్ని. ఆశ్రయపురము అంటారు. ఆ పెద్ద గోపురం లాగా ఉంటుంది అన్నమాట, పెద్ద గోపురం. ఆ గోపురంలోకి ఈ స్త్రీలని వీళ్ళని పంపించేస్తారు తల దాచుకోవడానికి. ఎందుకంటే ఈయన చంపడానికి వస్తున్నాడు. ఇతడేమి స్ట్రాటజీ పెడతాడంటే తలుపులు వేసుకున్నారు కాబట్టి ఈయన వెళ్ళినా లోపల ఎలా ఉన్నారో, ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారో, ఏం చేస్తారో అని మనకు తెలియదు. అందుకని ఇతడు ఏం చేస్తాడంటే
చుట్టుపక్కల ఉన్న చెత్త చెట్లు అన్నీ కట్టుకొని వచ్చి చుట్టూ తలపేసి మంట పెడదాము అందరు చచ్చిపోతారని ప్లాన్ చేస్తాడు. సో చుట్టూ పోయి చెట్లు చెత్త అవన్నీ తీసుకుని వస్తూ ఉంటాడు. ఈ లోపలికి వెళ్ళిపోయిన ఒక స్త్రీ, ఆమె పోతున్నప్పుడు లోపలికి ఈ ఆశ్రయ గోపురంలో పోతున్నప్పుడు తిరగట్రాయి తీసుకొని పోతుందండి. తిరగట్రాయి అది పై రాయి, కింద రాయి కాదు, పైన ఉన్న రాయి తీసుకొని వెళ్ళి పైకి వెళ్ళి ఇతడు ఎప్పుడైతే అన్ని సమకూర్చి ఆ చెత్త అంతా సమకూర్చి మంట పెట్టాలని చూస్తున్నాడు, అప్పుడు పైనుంచి ఆ రాయిని ఇతని తల మీద వేస్తుంది. అభిమేలకు తల మీద పడేస్తుంది. అభిమేలకు ఒక్క ఏటికే చనిపోతాడు, తల పగులుతుంది. కానీ అతడు స్త్రీ చేతిలో నేను చచ్చిపోవడం బాగలేదని పక్కనున్న సేవకుడికి నీ కత్తితో నన్ను పొడిచి చంపేసి అంటే వాడు కత్తితో పొడిచి చంపేస్తాడు, చచ్చిపోతాడు. ఈ స్త్రీకి ఎంత ధైర్యమో ఒకసారి ఆలోచించండి. ఆ బైబిల్లో మనకు ఆ స్త్రీ పేరు చెప్పలేదు, వయసు చెప్పలేదు, వంశం చెప్పలేదు, పెళ్ళైందా లేదా చెప్పలేదు, పిల్లలు ఉన్నారా లేదా చెప్పలేదు. కానీ దేవుడు ఆ స్త్రీని వాడుకున్నాడు ఈ ప్రణాళికలో. ఆమె ఏం చేసిందంటే ఎప్పుడైతే ఈమె రాయితో కొట్టి అతను చంపేసిందో అప్పుడు వాళ్ళు ఈ తెబస్సుకి స్వాతంత్రం వచ్చేసింది. కాబట్టి వాళ్ళు అప్పుడు దేవుని యందు నమ్మకం ఉంచి వాళ్ళు శాంతియుతంగా బ్రతికారట. మీరు న్యాయాధిపతులు 9వ అధ్యాయం మొత్తం చదవండి, మీకు తెలుస్తుంది. 70 మంది బ్రదర్స్ని ఒక రాయి మీద అతడు చంపితే ఒకే ఒక రాయితో దేవుడు అతన్ని చంపాడు. చూసారా, టిట్ ఫర్ టాట్ అని మనకి ఇంగ్లీష్లో ఒకటి ఉన్నది. సో అట్లాగూ ఈ తెబెసు స్త్రీ, అందుకే ఆమెకి ఏం పేరు లేదు కాబట్టి నేను అలా పెట్టాల్సి వచ్చింది. మనకు బైబిల్లో కొన్ని చోట్ల స్త్రీలు వాడబడ్డారు కానీ పేరు లేదండి, వాళ్ళ పేర్లు లేవు. సమరయ స్త్రీ, నాకు ఎప్పుడు ఆశ్చర్యం సమరయ స్త్రీని గురించి. సమరయ స్త్రీని ఏ స్వామి మాట్లాడినప్పుడు ఆమె మనకు మొట్టమొదటి సువార్థికురాలు బైబిల్లో. అంత చెడ్డ స్త్రీ సువార్థికురాలైపోయి ఎంత సువార్త చేసి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనుషులు ఆమెను ఎట్లా నమ్మారు? నీకు 5 మంది భర్తలు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఉన్నవాడు 6వ భర్త అని యేసయ్య చెప్పినప్పుడు నువ్వు అన్నీ కనుక్కున్నావు, నువ్వు మెస్సయ్యో కాదా అని చెప్పి ఊర్లోకి వెళ్ళి అందరినీ పిలుచుకొని వచ్చి ఎంత సేవ చేసిందండి. పేరు లేదు సమరయ స్త్రీ. అట్లాగే సునేమీయురాలు, పేరు లేదు. అట్లాగే విధవరాలు, పలానా విధవరాలు, పేరు లేదు. పేర్లు చెప్పకుండానే మనకు ఎంతో వాళ్ళ ద్వారా నుంచి మనం నేర్చుకుంటున్నాం, ఎక్కువ నేర్చుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి. సో ఆ స్త్రీకి పేరు పెట్టలేదు కాబట్టి నేనేమంటున్నానంటే తెబెసు స్త్రీ అంటున్నాను ఆమెను. ఇంకా వేరే ఏం పేరు మనం పెట్టలేము. తెబెసు ప్లేస్ అది, తెబెసులో ఉన్న స్త్రీ ఆ పని చేసింది కాబట్టి తెబెసు స్త్రీ. సో సారా చూసాము, రిస్పా చూసాము, బెర్షబా చూసాము, తెబెసు స్త్రీని చూసాము. తర్వాత ఇంకొక స్త్రీ ఎవరంటే సెరుయా స్త్రీ. ఎవరు ఈ సెరుయా? దావీదు చెల్లెలండి, దావీదు యొక్క చెల్లెలు, అంతేనా? దావీదు యొక్క చెల్లెలు. ఈమె ఏం చేసిందంటే తనకు 3 కొడుకులు. ఆ 3 కొడుకుల్ని సైన్యానికి పంపించేసింది వాళ్ళ అన్నయ్య దగ్గరికి. మీరు మామయ్యకి తోడుగా ఉండమని చెప్పి. ఎంత చక్కటి తల్లి చూడండి. మరి ఆమెకు అమ్మ నాన్న ఉన్నారో వాళ్ళు చెప్పారో మరి అవన్నీ నాకు తెలీదు. వరుసగా 7 మంది కొడుకులు దావీదు వాళ్ళ నాన్నకి. 7 మంది కొడుకుల తర్వాత సెరియా చెల్లి. సో వాళ్ళ అన్న రాజు అయ్యాడు. ఈ రాజుకు తోడుగా ఉండాలి. ఎందుకంటే ఆ కాలంలో విషం ఇచ్చి చంపడము, ఎవరికి తెలియకుండా చంపడం, ఇవన్నీ చాలా జరుగుతుండేవండి. అందుకని మామయ్యని కాపాడుతూ మీరు ఉండాలని చెప్పి ఈ తల్లి ఏం చేసిందంటే తనకున్న 3 కొడుకుల్ని ఎవరి దగ్గరికి పంపించిందంటే దావీదుకి సైనికులుగా ఉండడానికి, సైన్యాధిపతులుగా ఉండడానికి. 2వ సమూయేలు 21:17 ఉంటుందండి. 2వ సమూయేలు 21:17. అది నోట్ చేసుకోండి, మీరు చదివితే మీకు తెలుస్తుంది. 21:17. 2వ సమూయేలు 21:17. చదవమంటారా అంటే? వదిలేండి, చదువుతారా? చదవండి, పోనీ చదవండి. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకుని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించిరి. చూసారా, ఎవరు కాపాడారంటే ఈ సెరియా కొడుకు కాపాడాడు. ఇక మీద యుద్ధానికి రావద్దు, నీకు చాలామంది శత్రువులు అయిపోయారు, ఏమవుతావో ఏమో మాకు తెలీదు, మేము చూసుకుంటాం, నువ్వు రావద్దని చెప్పారు. ఎంత చక్కటి చెల్లి చూడండి. తల్లిలాగా, చెల్లే కానీ తల్లిలాగా ప్రవర్తించింది అనమాట.
ఆమె పేరు సెరుయా. సో అట్లాగే ఈ విధంగానే మనం న్యూ టెస్టిమెంట్కి వస్తే ఇంకొక చెల్లి ఉంది మనకు, పౌలు గారి చెల్లి. అది అపోస్తుల కార్యము 23:12 ఉంటుంది. 23:12 చెల్లి పేరు లేదు అక్కడ మనకు. పౌలు చెల్లెలు అనింది. ఈ పౌలు చెల్లెలు ఏం చేసిందంటే తన కుమారుని కుట్ర జరుగుతుంది పౌలు మీద అని ఆమె గ్రహించి మామ వెంటనే ఉండు అని తన కుమారుని పంపిస్తుంది. వాడు 13-14 ఏళ్ళ వయసు ఉన్నవాడు. వాడు మామ దగ్గరనే ఉంటాడు. ఈరోజు రాత్రికి చంపాలని వాళ్ళు కుట్ర పన్నింటారు, సౌలుని చంపాలని చెప్పి. ఆ విషయము ఆ అబ్బాయి పసిగట్టి పోయి పౌలు దగ్గర పోయి చెప్తాడు, ఈరోజు రాత్రికే నిన్ను బంధించి చంపేస్తారంట అని చెప్పి. అప్పుడు పౌలు అంటాడు, ఫలాని న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళు, సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళు, ఆయన ఏం చెప్తే నువ్వు అది చేయండి. సో సహస్రాధిపతి దగ్గరికి వెళ్తే నేను నీతో రహస్యంగా మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఆయన పక్క తీసుకుని అడుగుతాడు, ఏంటి అంటే ఇలా సౌల్ని చంపాలనుకుంటున్నాను వెళ్ళు అని చెప్తే, సరే నేను చూసుకుంటాను పో అని చెప్పి సౌల్ని ఒక గంప మీద నుంచి అక్కడి నుంచి దించేసి పంపించేసేస్తాడు. సౌల్ని కాపాడుతుంది చెల్లెలు. ఇక్కడ కూడా చెల్లెలు తన కొడుకుతో. అంటే తల్లి అనే ఆమె ఎట్లా కాపాడుకుంటుంది అనే విషయాన్ని గ్రహించండి. సో ఈమె కూడా చెల్లెలు పేరు రాయలేదు, ఇక్కడ వయసు రాయలేదు, ఏం పని చేస్తుందో రాయలేదు, ఇంకా ఆమెకి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ డీటెయిల్స్ ఏం లేదు. ఇదొక్క ఇన్సిడెంటే రాస్తారు. అపోస్తల కార్యం 23:12 చదువుతారా ఎవరైనా? 23:12. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. చాలండి ఇంకా. సో అంతమంది కుట్ర పంటే ఆ కుట్రలో నుంచి ఈ చెల్లి కొడుకు పౌల్ని కాపాడుతాడు. దేవుని ప్రణాళికే, కానీ కాపాడాడు. ఎంత అంటే మనకేంటంటే ఇవన్నీ మన వాళ్ళని మనం ఎలా కాపాడుకోవాలి అన్న విషయాన్ని మనకి ఇక్కడ బైబిల్లో చెప్తున్నారండి. అది మనం గుర్తుంచుకోవాలి. అట్లాగే మనము ఇది ఎవరిని చూస్తామంటే మనము మదర్ మేరీ, యేసయ్య తల్లి, ఎంత తనకు తెలుసు అంటే పరిశుద్ధాత్మ ద్వారా తనకు కొడుకు పుట్టాడని తెలుసు తనకు. అయినా ఎక్కడ కూడా అతిశయపడలేదండి. నేను ఫలాని యేసయ్య తల్లి నేను ఎక్కడ అతిశయపడలేదు. మనకు బైబిల్ ఎక్కడా లేదు. తన పెద్ద కుమారుడుగానే పెంచింది. తర్వాత తనకు భర్త కూడా చాలా త్వరగా చనిపోయాడట. యేసేపు చాలా త్వరగా చనిపోయాడంట. యేసేపు త్వరగా చనిపోయినప్పుడు మొత్తం కుటుంబం భారం ఎవరు భరించారంటే యేసయ్య భరించాడు. ఎలా భరించాడంటే కార్పెంటరీ వర్క్ వాళ్ళ నాన్న నేర్పించాడంట. అప్పుడే వడ్రంగి వృత్తి, కార్పెంటరీ వర్క్. మరి అంతమందిని అంత ఫ్యామిలీని ఎలా పెంచగలిగాడు యేసయ్య అంటే, అప్పుడు హేరోదు రాజు చనిపోతూ హేరోదు 1, హేరోదు 2, హేరోదు 3 అట్లుందండి చరిత్రలో. ఒక కొడుకుకి నజరేతు ఇచ్చాడట. నువ్వు అక్కడ నజరేతుని పరిపాలిస్తూ నువ్వు అక్కడ ఉండు అని. అప్పుడు ఈ కొడుకు ఏం చేశాడంటే అక్కడ తనకు ఒక బంగ్లాని కట్టించుకున్నాడు, రాజనగర్ని కట్టించాడు. ఆ రాజనగర్కి కార్పెంటరీ వర్క్ కావాలి కదా, ఆ కార్పెంటరీ వర్క్ జోసెఫ్కి ఇచ్చారట. జోసెఫ్ చనిపోయిన తర్వాత ఆ వృత్తి ఎవరు తీసుకున్నారంటే యేసయ్య తీసుకున్నారు. సో అందుకే 24 గంటలు పని ఉండేదంట. ఉండి కుటుంబాన్ని పోషించాడు యేసయ్య అని చరిత్ర చెప్తుంది. సో మదర్ మేరీ తనకు పరిశుద్ధాత్మ వలన కలిగిన కుమారుడని తెలిసినా అతిశయపడకుండా తన పెద్ద కుమారుడు లాగానే పెంచింది. ఒక్క టైంలో మాత్రము, అంటే ఈ కానా పెళ్ళప్పుడు మాత్రము వాళ్ళ బంధువుల పెళ్ళట కానాలో జరిగింది. అప్పుడు ద్రాక్షరసం అయిపోతే అందరూ వచ్చి ఈమెకు చెప్తారట ద్రాక్షరసం అయిపోయిందంటే. అప్పుడు ఈమె మళ్ళీ కొడుకు దగ్గరకు వచ్చి ద్రాక్షరసం అయిపోయిందంట అని చెప్తుంది. చెప్పి పని వాళ్ళకి ఏమని చెప్తుందంటే ఆయన చెప్పునది చేయుడి అంటుంది. నా సమయం ఇంకా రాలేదమ్మా అంటాడు. ఆయన చెప్పునది మొట్టమొదటి సూచక్రియ ఇదేనండి, ఆయన చెప్పునది చేయుడి అని. ఆయన ఏం చెప్తాడు, 6 బాణల్లో నీళ్లు నింపండి అంటాడు. 6 బాణల్లో నీళ్లు నింపుతారు. తర్వాత ఆయన పక్కకు వచ్చేస్తాడు, దాంట్లో ద్రాక్షరసం అవుతుంది. సో అట్లాగూ యేసయ్య తల్లి కూడా మనకు ఎలా ఉందంటే ఏం నేర్పిస్తూ ఉంది యేసయ్య తల్లి కూడా అంటే సింప్లిసిటీ. ఏ విషయంలో కూడా అతిశయపడడానికి లేదు. ఏ విషయంలో కూడా ఏమంటారు గొప్ప చెప్పుకోవడానికి లేదు. ఏమీ లేదండి. మామూలుగా
వాళ్ళు ప్రవర్తించారో మామూలుగా బ్రతికారు. అది మనం నేర్చుకోవాలి, మరియమ్మ దగ్గర నుంచి నేర్చుకోవాలి. చనిపోయినప్పుడు కూడా మరియమ్మ చాలా బాధపడింది. బాధపడినప్పుడు కూడా అక్కడ కూడా చాలా డిగ్నిఫైడ్గా ప్రవర్తించింది ఆమె. తన తర్వాత తన్ని ఎవరికి అప్పగించాడో కూడా మీకు తెలుసు కదా, బైబిల్లో యోహాన్కి అప్పగించింది. యేసయ్య చనిపోతుంది, ఇదిగో నీ తల్లి అంటే ఇదిగో నీ కొడుకు అని చెప్పి అప్పగించారు. తల్లిదండ్రులను చూసుకోవడం కూడా నేర్పించారు అన్నమాట మనకి యేసయ్య. అది మనం నేర్చుకోవాల్సింది మదర్ మేరీ దగ్గర నుంచి. ఆ తర్వాత ఇంకొక స్పెషల్ స్త్రీ ఉంది ఇక్కడ. 2 సమూయేలు 20:16. 2 సమూయేలు 20:16. ఇక్కడ కూడా పేరు ఏమి లేదు, అబేలు బెత్మయాక అని ఉంటుంది. చదువుతారా ఎవరన్నా? 2 సమూయేలు 20:16. యుక్తిగల యొక్క స్త్రీ అప్పుడు యుక్తిగల యొక్క స్త్రీ ప్రాకారము ఎక్కి, ఓహో ఆలకించుడి ఆలకించుడి, నేను అతనితో మాట్లాడునట్లు యోవాబుని ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు ఆమె దగ్గరికి వచ్చెను. అంతటా ఆమె, యోవాబువు నీవేనా అని అతనిని అడుగగా అతడు నేనే అనెను. అందుకు ఆమె, నీ దాసురాలునగు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా అతడు మాట్లాడవచ్చుననెను. అంతటా ఆమె, పూర్వకాలమున జనులు అబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు, అలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్థులలోను యథార్థవంతులలోను చేరిక అయిన దానను, ఇశ్రాయేలుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదు అని చెప్పగా యోవాబు, నిర్మూలము చేయను, లయపరచను, అలాగున చేయను, సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడగు షెబ అను ఎఫ్రాయిము మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రము అప్పగించుడి. తోడనే నేను ఈ పట్టణమును విడిచిపోదునని చెప్పగా ఆమె యోవాబుతో, చిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పిపోయి తాని యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడగు షెబా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు థ్యాంక్ యూ. చూసారా ఎలా జరిగిందో? దావీదు మీదనే కుట్ర పన్నాడు. ఎవరు? షెబయా అనే ఒక వ్యక్తి. అతడు ఎవరి కుమారుడు అంటే బిక్రీ కుమారుడు. సో దావీదు మీద అతడు కుట్ర పన్ని దావీదుని చంపేయాలనుకుంటున్నప్పుడు ఈ విషయం దావీదుకు తెలిసి ఎవరిని పంపిస్తాడంటే అబేలు బెత్మయాక, ఆ స్థలం పేరు అబేలు బెత్మయాక. అంటే ఏంటంటే పచ్చిగడ్డి ఉన్న స్థలము అని అర్థం. బ్రాకెట్స్లో రాసుకోండి. అబేలు బెత్మయాక అంటే పచ్చిగడ్డి ఉన్న స్థలము. అక్కడికి వచ్చి యోవాబు అభిషేక్ వచ్చి చుట్టుముడతారనమాట. ఆ కోట గోడ చుట్టూ వస్తారు, సైన్యంతో పాటు వచ్చి దాన్ని నాశనం చేయాలని కొట్టడానికి ట్రై చేస్తారు కోట గోడని. అప్పుడు ఈమె ఏం చేస్తుంది? ఎంత ధైర్యం చూడండి ఈ స్త్రీకి. ప్రాకారం ఎక్కి అక్కడి నుంచి అరుస్తుంది, యోవాబు నువ్వేనా అంటుంది. నేను యోవాబుతో మాట్లాడాలి. సైన్యాధిపతి అండి యోవాబు, చిన్న వ్యక్తి కాదు. యోవాబుతో నేను మాట్లాడి, ఎక్కడే యోవాబు ఎవరు, ఎక్కడ అని మాట్లాడితే యోవాబు నేనే అంటాడు. నీ దాసురాలు. మళ్ళీ తగ్గిపోతుంది. అక్కడ తగ్గిపోయేమంటుంది, నీ దాసురాలిని నేను నీతో మాట్లాడవచ్చా అని అడుగుతుంది. మాట్లాడవచ్చు అంటాడు యోవాబు. అప్పుడు అడుగుతుంది, ఎందుకు వచ్చి మీరు ముట్టడి వేశారు మా పట్టణాన్ని, మేమేం తప్పు చేశాము, ఎందుకు అని అడిగితే అప్పుడు అంటాడు, షెబయా, బిక్రీ కుమారుడు షెబయా ఇక్కడ తలదాచుకున్నాడు మీ పట్టణంలో, మాకు అతడు కావాలా, నువ్వు అతన్ని ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు. మళ్ళీ వచ్చి ప్రజలతో అందరితో మాట్లాడి అక్కడెక్కడో ఇంట్లో దాచుకున్న బిక్రీ కుమారుడు షెబయా అతని తల నరికి అది పైనుంచి కింద పడేస్తుంది. ఎవరి ముందు? ఈ యోవాబు ముందు, అభిషేక్ ముందు. ఆ తల తీసేసుకొని వీళ్ళు వెళ్ళిపోతారు. దేన్ని రక్షించింది? తన పట్టణాన్ని రక్షించింది. ఇక్కడ కూడా స్త్రీ పేరు లేదండి. ఆ స్త్రీ పేరు లేదు, గోత్రం లేదు, వయస్సు లేదు. ఎందుకు ఆమె అక్కడికి ఎక్కి అంత ధైర్యంగా మాట్లాడిందో తెలియదు. ఎంత తెగువ, ఎంత ధైర్యము! దేవుని చేత వాడబడం కాకపోతే ఇంకేంటిది? సో దేవుడు అట్లా దేవుడు మనల్ని వాడుకుంటాడండి. అట్లా
ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పనులకు వాడుకోవచ్చు, ఒక్కొక్కసారి చిన్న చిన్న పనులకు వాడుకోవచ్చు. మనం ఏం చేయాలంటే విధేయత చూపించాలి దేవునికి. దేవుడి ప్రణాళికలో మనం ఉంటే విధేయత చూపించి మనం ఆ పని చేయాలి. సో దీనికి ఈ స్త్రీకి ఏం పేరు పెట్టలేము మనం. అబేలు బెత్మయాక ఆ స్థలం పేరు, పచ్చిగడ్డి ఉన్న స్థలం అంతే. ఈ పచ్చిగడ్డి ఉన్న స్థలంలో ఇలా జరిగిందన్నమాట. షెబయ బిక్రీ కుమారుడు అలా చేసినందుకు ఆమె ఎంత ధైర్యంగా కోట ఎక్కి యోవాబుతో మాట్లాడి అతని తలను నరికించి ఆ తలను అతని ముందు పడేస్తుంది, వాల్ పడేసినట్టు పడేస్తే ఇంకా ఆయన వెళ్ళిపోతాడు. సో తన పట్టణాన్ని రక్షించింది, ప్రజల్ని రక్షించింది. ఎంత గొప్ప పని చేసిందండి. ఊరు పేరు లేని స్త్రీ. సో అట్లాగూ మనకు ఈ బోల్డ్ మంది స్త్రీలు మనకున్నారు. ఏమీ లేదు వాళ్ళకి, అంటే వెనక ముందు ఏమీ లేకపోయినా కూడా, పేరు ఏమీ లేకపోయినా కూడా దేవుని యొక్క ఆజ్ఞను విని వాళ్ళు ఆ పని చేశారు. అది మనం గుర్తించుకోవాలి. వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు దేవుని యొక్క. మరి దేవుడు కలలో కనిపించాడో చెప్పాడో అవి కూడా తెలియదండి మనకు. కలలో కనిపించా అవి కూడా ఏం రాయలేదు బైబిల్లో. జరిగింది, చేయమన్నారు, చేశాడు, అంతేగా అలా జరిగింది. అట్లా తర్వాత యాకోబు భార్య ఉంది మనకు. ఎవరు? యాకోబుకి ఇద్దరు భార్యలు, లేయా ఒకరు, ఇంకొకరు రాహేలు. రాహేలు ఫస్ట్ అసలు ఇతడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రాహేలే, నాట్ లేయా. కానీ వాళ్ళ మామేమో మాకు ఆచారం లేదు, ఫస్ట్ పెద్ద కూతురికి పెళ్లి చేసేసి రెండో కూతురికి పెళ్లి చేస్తామని మోసం చేశాను. అయితే అయిందని లేయాతోనే ఉన్నాడు. కానీ అతడు ప్రేమించింది మాత్రము రాహేల్. ఏమైతేనేమి లేయాకు దేవుడు 4 కొడుకులు ఇచ్చాడు. పెద్దవాడు లేవి, తర్వాత సుమయోను, అందరిని ఇచ్చాడు. 4వ వాడు ఎవరంటే యూదా. ఆమె ఆలోచిస్తుంది, నా పట్ల భర్తకు అంత ప్రేమ లేదు, కానీ దేవుడు నా వైపు ఉన్నాడు, నేను దేవునికి లోబడి ఉండాలి. సో దేవుడు నాకు 4వ కొడుకుని ఇచ్చినప్పుడు ఏమని పేరు పెట్టాలని ఆలోచిస్తే యూదా అంటే అర్థం స్తుతి అని. సో స్తుతి అని పేరు పెట్టింది. పేరు పెడితే ఆమెకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏమో తెలుసా? ఆ యూదా గోత్రం నుండి యేసయ్య పుట్టాడు. సో యూదా గోత్రానికి మూల తల్లి ఎవరంటే ఈ లేయా. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో చూడండి. ఎందుకంటే ఆమె విధేయతతో ఉన్నది. భర్తకు అంత ఇష్టం లేకపోయినా కూడా కాపురం చేసింది, పిల్లల్ని కనింది. సో అంతటి ఆధిక్యత ఇచ్చాడు దేవుడు లేయాకు. 4వ సంతానం యూదా, 4వ సంతానం మగ పిల్లవాడినే ఇచ్చి అతనికి స్తుతి యూదా అని పేరు పెట్టి, ఆ యూదా గోత్రంలో నుండి యేసయ్య పుట్టేలాగా ఉన్నాడు. కాబట్టి యేసయ్య గోత్రానికి మూల తల్లి ఎవరయ్యారంటే లేయా. ఆ తర్వాత తక్కిన వాళ్ళు 12 మంది వాళ్ళు వచ్చారనుకోండి. కానీ యూదాకు కూడా జ్యేష్ఠత్వం వచ్చిందండి. ఎలా జ్యేష్ఠత్వం వచ్చిందంటే పెద్దవాడు లేవి వాళ్ళ నాన్న ఉపపత్నులతో శయనిస్తాడు. అందుకని లేవికి జ్యేష్ఠత్వం పోతుంది. ఆ తర్వాత ఉన్న సుమియోను ఇంకొక మూడో వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఒక చెల్లి ఉంటుంది దీనా అని. ఈ దీనా అక్కడ ఊరు చూసొస్తానని చెప్పి వెళ్తే ఆ రాకుమారుడు దీనాన్ని పాడు చేస్తాడు. పాడు చేసి నెక్స్ట్ డే ఏం చేస్తాడంటే వచ్చి, మీ చెల్లి చాలా బాగుంది, అందంగా ఉంది, నేను చేసుకుంటాను అని వచ్చి ఎవరిని అడుగుతాడు? ఈ సుమియోను వాళ్ళని అడుగుతాడు. లేవి సుమియోను వాళ్ళని అడుగుతాడు. వీళ్ళు అంటారు, మేము సున్నతి లేని వాళ్ళని పెళ్లి చేసుకోము, మీరు సున్నతి చేసుకుంటే మేము చేసుకుంటాము. ఇవన్నీ వాళ్ళ నాన్నకి తెలియకుండా ఈ ఇద్దరు బ్రదర్స్ చేస్తారు, నెంబర్ 2 అండ్ నెంబర్ 3. వాళ్ళు ఏం చేస్తారు? పోయి సున్నతి చేసుకుంటారు. సున్నతి చేసుకొని అందులో పెద్ద వయసు తర్వాత సున్నతి చేసుకుంటున్నారు కాబట్టి చాలా బాధపడుతుంటే వీళ్ళు పోయి అప్పుడు కత్తితో మొత్తం మగవాళ్ళందరినీ చంపేసేస్తారు. చాలా తప్పు పని. నాన్నని అడగాల, పెద్దవాళ్ళని అడగాల, ఇన్ని చేయాలని చేయకుండా వాళ్ళ సొంత వాళ్ళ చేసే లోపల వాళ్ళకి జ్యేష్ఠత్వం పోతుంది. సో లేయాకు ఫస్ట్ లేవి, 2 సుమియోను, 3వ వాడు పేరు మర్చిపోయాను, ఈ 3 పోతారు. సో 4వ వాడు ఎవరు? యూదా. అందుకని ఇశ్రాయేలులో జ్యేష్ఠత్వం ఎవరికి వచ్చిందంటే యూదాకు వస్తుంది. ఆ యూదా గోత్రం నుంచి యేసయ్య పుట్టాడు. ఈ ఇజ్రాయేల్ని కూడా యూదులు అంటారు. ఎప్పుడన్నా మీరు గమనించారు? జ్యూస్ అంటే యూదులు, యూదా అంటే జ్యూస్ అన్న అంతటి పేరు ఈ లేయాకు వచ్చిందనమాట. అంతటి ఆధిక్యత, మూలతల్లి అయిపోయి అంత ఆధిక్యత వచ్చిందనమాట. సో అట్లాగూ స్త్రీలని ఎలా వాడుకున్నాడో చూడండి దేవుడు. వాళ్ళకి తెలియకుండానే గొప్ప కార్యాలు చేశారన్నమాట ఈ లేయా. ఆ తర్వాత హైనా కూడా మీకు తెలుసు, హన్న సమూయేల్లో
ఆమె కూడా పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ప్రార్థిస్తుంది. ఎలా ప్రార్థిస్తుందండి? కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తుంది. ప్రెగ్నెన్సీ రాలేదు, కొడుకు పుట్టలేదు, కానీ అక్కడ ఏమని మొక్కుకొని వస్తుంది? నాకు కొడుకు పుడతాడు, ఆ కొడుకు పాలు విడిచిన తర్వాత నేను నీకే సమర్పిస్తాను. ఎంతటి ఎలా చెప్పాలి, ఎట్లా సమర్పించుకుందో చూడండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి, డీటెయిల్స్ అన్ని మీకు తెలుసు. మనం చిన్నప్పటి నుంచి సమూయేలు గ్రంథం ఈ హెన్నా గురించి చదువుతూ ఉంటుంది. అయితే చిన్నప్పుడు కూడా ఈవిడ ఒక పని చేసి ఉంటుందని నేను ఎప్పుడు అనుకుంటాను. ఏంటంటే వాడికి మాటలు వచ్చి కొంచెం తెలివి వచ్చినప్పటి నుంచి, నాన్న నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు ఉండవలసిన స్థలము ఏలీ దగ్గర, ఆయన మన యాజకుడు, ఏలీ యాజకుడి దగ్గర ఉండాలా, ఆయన ఏం చెప్తే నువ్వు అది చేస్తూ ఉండాలా, అక్కడే ఉండాలా. నేను సంవత్సరానికి ఒకసారి నీకు 2 బట్టలు తీసుకొచ్చి నీకు ఇస్తూ ఉంటాను, నేను చూస్తూ ఉంటాను, నాన్న నేను వస్తూ ఉంటాను, నువ్వు అక్కడ నీ స్థలం అదే అని చిన్నప్పటి నుంచి నూరు పోసి ఉంటుందండి. ఎందుకంటే మన కథల్లో శివాజీ తల్లి జిజియా చిన్నప్పటి నుంచి ఈ వీరగాథలు చెప్తుంటే వాడు చాలా వీరుడైపోయాడు. అట్లా చిన్నప్పటి నుంచి మనం ఏం బోధిస్తామో పిల్లలకి, పెద్ద అయితే అది వాళ్ళు అంటించుకుంటారు. ఓహో నేను ఇలా ఉండాలి, మా అమ్మ అలా చెప్పింది కదా, నేను ఇలాగే ఉండాలి, అలానే చేయాలని అనుకుంటారు. సో అట్లాగే ఈమె కూడా చెప్పిండొచ్చు బహుశా సమూయేలుకి. అందుకే సమూయేలు కూడా ఎంత మంచి భక్తుడయ్యాడండి. ఎంత భక్తుడయ్యాడంటే యెహోవా దేవుడు సమూయేలుని వాడుకున్నాడండి. సౌలు రాజుగా చేయాలంటే పోయి అభిషేకం పోయి తైలం అతని మీద చేసి రాజుగా చేయండి. మళ్ళీ సౌలు మాట వినకుండా ఉంటే సౌలు చనిపోయిన తర్వాత దావీదుకు అభిషేకం చేయి అంటాడు. దావీదుకు అభిషేకం చేసి రాజుగా చేస్తాడు. ఇవన్నీ ఎవరు చేశారంటే సౌలే చేశాడు. అట్లాగూ హేనా సమర్పించిన కొడుకు ఎంత పెద్దవాడయ్యి యెహోవా దేవుని అనుసరించి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు సమూయేలు. అది కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. చిన్న విషయాలు చిన్నప్పుడు జరిగినవి మనకి ఏం తెలుస్తాయో అనుకోవడానికి వీల్లేదు, అవే ఉంటాయి గుర్తులు. మోజస్ కూడా గమనించండి, వాళ్ళ అమ్మనే వస్తుంది కదా, దాదిగా వెళ్ళి వాళ్ళ అమ్మనే సాకుతుంది మోజస్. ఎందుకంటే మిరియం తీసుకొని వచ్చి ఒక ఆమెను తీసుకొస్తున్నా చూసుకోవడానికి, దాదిని అంటే ఎస్ అంటుంది ఆమె, ఈజిప్టు రాణి. సో ఎవరు తీసుకొస్తుంది? వాళ్ళ అమ్మని తీసుకొస్తుంది. మోజస్ని పెంచుతున్నప్పుడు ఆమె ఊరికే పెంచింది అనుకున్నారా? నీ బ్లడ్ యూదా బ్లడ్డే, జ్యూస్, మనం యూదులం, నువ్వు అక్కడ రాకుమారుడివి, ఈజిప్టు రాజువే, అన్నీ నేర్చుకో, అన్నీ చెయ్యి, కానీ నీ బ్లడ్ మాత్రము యూదా రక్తమే, జాగ్రత్త, యూదుల్ని ఏం చేయడానికి వీల్లేదు అలా చెప్పిండొచ్చు. అందుకనే ఇతడు ఏమయ్యాడంటే మోజసు, అతడు నాయకుడు అయ్యాడు, ప్రవక్త కూడా అయ్యాడు. ఎందుకంటే ముందే తెలుసు కానీ ఏమేమి జరిగింది వీళ్ళ పట్ల అని తెలుసు. అందుకే ప్రవక్త అయ్యాడు, నాయకుడు కూడా అయ్యాడు. చిన్న తల్లులు వాళ్ళు ఏం చేస్తారులే అని మనం అనుకుంటాం, కానీ లేదండి, చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్న తల్లులు మనకు బైబిల్లో ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది తల్లులు మనం చూసుకున్నాం ఒకసారి చూడండి. సారా, రిస్పా, బేర్షబా, దెబసు స్త్రీ, అవునా, సెరియా, తర్వాత ఎవరండి, హన్నా, తర్వాత యుక్తిగల స్త్రీ ఆంటీ, యుక్తిగల స్త్రీ, మరియా, లేయా, తర్వాత పౌలు చెల్లెలు, తర్వాత హన్నా, లాస్ట్ హన్నా, అబేలు, బెత్మయాక, అక్కడ కూడా స్త్రీనే కదా, యుక్తిగల స్త్రీ, మదర్ మేరీ, ఎంతమందిని చూసాం చూడండి. ఇంతమంది చూసినా ఇంకా మనకు రెబికా కూడా చూడండి, రిబ్కా, ఆదికాండం 25:2 ఉంటుంది రిబ్కా. మనకు రిబ్కా గర్భంగా ఉన్నప్పుడు చాలా కష్టపడుతుంటుందంట. పోయి దేవునికి మొరపెట్టుకుందంట, నాకు చాలా కష్టమవుతున్నది అని. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ గర్భంలో 2 ఉన్నారు, కవలలు ఉన్నారు, పెద్దవాడు మూడవాడు, రెండోవాడు ఆశీర్వదింపబడినవాడు అని చెప్పేస్తాడు ముందుగానే. అందుకని ఆమె ప్రణాళికల్లో యాకోబుకే ఆమె సపోర్ట్ ఇస్తుంది, ఏశావుకి సపోర్ట్ ఇవ్వదు. సో ఎంతండి, ఒక 1/2 minute 1 minute డిఫరెన్స్ ఇద్దరికి, అంతే. కాలు పట్టుకొని పెద్దోడు ముందు వచ్చాడు గర్భంలో నుండి, ఆ తర్వాత వాడి కాలు పట్టుకొని యాకోబు వచ్చాడు, అదే డిఫరెన్స్. అంటే 1 minute-కి ఇతడు తమ్ముడు అయిపోయాడు, అతడేమో అన్న అయిపోయాడు. ఆ తర్వాత మీకు తెలుసు కదా, జేకబ్ ఆశీర్వదిస్తానని చెప్తే ఏం చేస్తుంది ఈమె,
జేకబ్ కాదు, సారీ, అతను ఎవరు, ఇస్సాకు ఆశీర్వదిస్తానని చెప్తే ఆమెకంతా డ్రెస్సింగ్ అంతా చేసి వాయిస్ కొంచెం మార్చి మాట్లాడని చెప్పి పంపిస్తున్నప్పుడు నీ దగ్గర రా చూస్తానంటే దగ్గరకు వచ్చి చూస్తే నీ శరీరం అంతా ఏషావు శరీరం లాగుంది, కానీ గొంతు నీది అట్లా లేదు అంటే ఏం మాట్లాడు ఊరుకుంటాడు. ఆమె ఏమంటుందో తెలుసా, రిబ్కా, ఏమైనా శాపం మీ నాన్న ఇస్తే అది నా మీదకి రాగాక అంట. అంటే శాపం ఏమన్నా వస్తే నేను తీసుకుంటాను. తల్లి యొక్క హృదయం చూడండి ఎలా ఉంది. ఏ శాపం వచ్చినా నేను తీసుకుంటాను, నువ్వు పో అంటుంది, ధైర్యం చెప్తుంది. సో వెళ్తే ఆయనకు ఏ దేవుని సేవకుడు కూడా దృష్టి మాంద్యం లేదు ఎక్సెప్ట్ ఈయన. సో ఆయనకు దృష్టి కనిపించడం లేదు కాబట్టి ఆశీర్వాదాలన్నీ ఎవరికి ఇచ్చాడు? యాకోబుకే ఇచ్చాడు. చివరికి యాకోబు ఏమైనాడు? ఇజ్రాయేలీలకు మూల పురుషుడు అయ్యాడు. చూసారా, అది కూడా ఎలా మూల పురుషుడు అంటే అది రిబ్కా మూలనే. దేవుని ప్రణాళిక అది. మోసం జరిగింది అని అట్లా చెప్పచ్చు, కానీ అది అక్కడ దేవుని ప్రణాళిక ఉన్నది, దాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. సో స్త్రీలు చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్లే, ఉన్నత సంస్కారం కలిగిన వాళ్ళే, తర్వాత దేశం కోసము కుటుంబం కోసము కష్టపడేవాళ్ళే. తర్వాత చెడ్డవాళ్ళు లేరని చెప్పను నేను, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. మనకు ప్రవక్తినులు ఉన్నారు బైబిల్లో. డెబోరా ప్రవక్తినే కదండి మనకు. డెబోరా ఉంది కదా, ఎక్కడ ఉందంటే డెబోరా మనకు ప్రవక్తినులు. నిర్గమాకాండం 15:20లో మిరియాము, నిర్గమాకాండం 15:20లో మిరియాము మనకు ప్రవక్తిని. తర్వాత న్యాయాధిపతుల్లో 4:4లో డెబోరా ఒక ప్రవక్తిని. తర్వాత 2వ రాజులు 22:14లో హుల్డా ప్రవక్తిని. తర్వాత నెహెమ్యా 6:14లో నోవద్య ప్రవక్తిని. తర్వాత లూకా 2:36లో అన్న 4 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆమె దేవాలయంలో ఉండి కనుక్కుంటుంది, యేసయ్య పుట్టాడు వచ్చాడని చెప్పి అన్న. తర్వాత అపోస్తుల కార్యం 21:9లో ఫిలిప్పు కుమార్తెలు 4 వాళ్ళు ప్రవచించేవారని ఉంది. మనకు ఇంతమంది ప్రవక్తలు మనకున్నారండి బైబిల్లో. స్త్రీలు న్యాయాధిపతులు కూడా ఉన్నారు. స్త్రీలు దెబోరా న్యాయాధిపతి. వీరు న్యాయాధిపతులు 4:4 చూస్తే దెబోరా న్యాయాధిపతి. సో ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, దేశాన్ని కాపాడిన వాళ్ళు ఉన్నారు, భర్తను కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు, కొడుకుల్ని కాపాడుకున్న వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దినారండి. యాకోబు భవిష్యత్తును తీర్చిదిద్దింది రెబ్కాని. రిస్పా రాజకుమారుల్ని ఎట్లా వదిలేయలేదు, వాళ్ళని సరిగ్గా భూస్థాపన చేస్తేనే నేను పోతానని. సారా ఇస్సాకు భవిష్యత్తు ఆమెనేనండి చూపించింది. తెబసు స్త్రీ పైనుండి ఇసరా వేసి చంపి తన తెబసు ప్రాంత ప్రజలందరినీ రక్షణ. అంతకుముందు వాళ్ళ విగ్రహారాధికులు, ఆ విగ్రహాలను పడగొట్టేసి అప్పుడు వాళ్ళ రక్షణలోకి వచ్చాయి. అట్లా ప్రతి స్త్రీని మీరు చూసుకుంటూ ఉండండి, ఎంతో సేవ చేస్తూ వచ్చారు. అంత మాత్రాన మనకు చెడ్డ స్త్రీలు లేరు అని చెప్పకండి, చెడ్డ స్త్రీలు కూడా ఉన్నారండి. డెలీలా, సంసోన్ని పాటు చేసింది డెలీలానే కదండి. న్యాయాధిపతులు 11:4 మీరు చూస్తే డెలీలా అతని జీవితాన్ని అంతా పాడు చేసింది. కానీ లాస్ట్లో అతడు రియలైజ్ అయిపోయి కళ్ళు తీసేసినా కూడా అక్కడ దగ్గరున్న వాడిని అడిగి నా 2 స్తంభాలు పట్టుకునేలాగా నా చేతులు కొంచెం సహాయం చేస్తావా అంటే వాడు సాయం చేస్తాడు. 2 స్తంభాల మధ్యలో నిల్చొని అప్పుడు దేవుని క్షమాపణ అడుగుతాడు. నేను చేసింది తప్పు, ఈ స్త్రీ మూలాన నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పి క్షమాపణ అడిగితే నాకు ఇదొక్కసారి సహాయం చెయ్యి అని దేవుని ప్రార్థిస్తే దేవుడు అతని మొర వింటాడు. మొర విని ఏం చేస్తాడు? 2 స్తంభాలు పట్టి లాగేసే లోపల తను బతికున్నప్పుడు చంపిన వాళ్ళకన్నా చనిపోతూ చంపిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని మనకు బైబిల్లో ఉంది. న్యాయాధిపతులు 11:4లో ఉంటాయి చూడండి. న్యాయాధిపతులు 11:4లో ఉంది ఈ విషయం. సో అట్లాగూ ఢిల్లీలో అట్లా ఉన్నా కూడా శాంసను విశ్వాసుల జాబితాలోనే ఉన్నారు శాంసన్. తర్వాత యెజబెల్, 1 రాజులు 21లో యెజబెల్ ఉంది, మీకు తెలుసు అనుకుంటా. మీకు యెజబెల్ ఆమె భర్త పేరు మర్చిపోయారు. విగ్రహారాధకుని చేసింది కదండి ఆహాబుని యెజబెల్. ప్రతి వీధిలో విగ్రహాలను పెట్టిందంట. ప్రజలందరూ యేసయ్యని యెహోవా దేవుణ్ణి మర్చిపోయేలాగా చేసిందట.
తప్పనిసరిగా అందరూ విగ్రహారాధన చేయాలని చేసిందంట. అప్పుడే కదా యెజబెలు కాలంలో ఉన్న ప్రవక్త ఎవరండి మనకు? ఏలియానా? యెజబెలు మొదటి రాజులు 21. ఏలి ఏలి ఏలి. ఏలియానా అనే ప్రవక్త ఏలియా ఆ తర్వాత ఏలియా ఆ తర్వాత ఏలియా మొదటి ఏలియానే. రాజులు 21 చూడండి. మొదటి రాజులు 21. కనిపించిందా? ఏలియానే అనుకుంటున్నా. ఏలియానే అక్క, ఏలియానే. ఏలియానే. అది వాళ్ళు బలి ఇవ్వాలనుకున్నప్పుడు బలి పశువును పెట్టి కింద కట్టెలు గిట్టెలు అన్నీ పెట్టేసి ఇంకా మీరు చేయండి, సాయంకాలం వరకు నేనేం చేయనని కూర్చొని ఉంటాడు. వాళ్ళు ఏమేం చేయాలో 450 మంది బయలు ప్రవక్తలు 450 మంది పొద్దుటి నుంచి పూజలు పునస్కారాలు చేస్తే ఏమీ కాదు. తర్వాత సాయంకాలం అయిన తర్వాత ఇంకా మీరు ఊరుకుంటే నేను నా దేవుణ్ణి ప్రార్థిస్తాను అంటాడు. దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు పైనుంచి ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించి వేస్తుంది. కందకంలో పడి దహించి వేస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఇతడు ఏం చేస్తాడో తెలుసా? ఏలియా 450 మందిని చంపేస్తాడండి. పోనివాడు 450 మందిని చంపేస్తాడు. మీరు చదవండి, దాంట్లో అట్లా ఉంటుంది. అంత ధైర్యం ఎలా వచ్చిందో అనిపించింది నాకు. ఒక 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 గ్రంథకర్త రాస్తాడు, ట్రెడిషనల్ టెర్రరిస్ట్ అంట. టెర్రరిస్ట్ మామూలు టెర్రరిస్టే కదా మనల్ని చంపేది. ఈయన ట్రెడిషనల్ టెర్రరిస్ట్ అట. అండ్ బికేమ్ ఎ ప్రాఫిట్. ట్రెడిషనల్ టెర్రరిస్టు ప్రాఫిట్ అయ్యాడు అని అతని జీవిత చరిత్ర రాస్తారనమాట. అట్లా కొంతమంది అంటే ఇంగ్లీష్ దేశాలు అట్లా రాసిన వాళ్ళు కొన్ని పేర్లు పెట్టినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. టెర్రరిస్ట్ అన్నవాడు ఏమైపోయాడు? చివరికి ప్రాఫిట్ అయిపోయాడు. ఇంత అంతమందిని చంపిన తర్వాత కొండలోకి పారిపోతాడండి ఏలియా. మీరు చదవండి, అదంతా తెలుస్తుంది. అలసిపోతాడు. కొండలోకి పారిపోయిన తర్వాత ఇంకా చాలు ప్రభువా, నేను ఇప్పుడు చేసిన చాలు, ఇంకా నన్ను నువ్వు తీసుకో అని కూడా అడుగుతాడు దేవుణ్ణి. అప్పుడు నీ జీవితం తర్వాత నేను డిసైడ్ చేస్తానని చేస్తాను దేవుడు. ఎంత చక్కటి ఉదాహరణ చూడండి. యెజబెలు ఓడిపోతుంది ఇంకా అక్కడ ఉండకుండా. సో చెడ్డవాళ్ళ స్త్రీలు కూడా ఉన్నారండి. దేశాన్ని పాడు చేసిన స్త్రీ యెజబెలు. ఢిల్లీలో శాంసన్ని పాడు చేసింది. నాజీరు చేయబడిన వాడిని పాడు చేసింది. తర్వాత అతల్యా ఉన్నాడు చూడండి. అతల్యా ఉంది చూడండి. 2వ రాజులు 11 అధ్యాయంలో అతల్యా అందరినీ చంపించేస్తుందండి. రాకుమారులు ఎవ్వరు లేకుండా చంపించేసి తను రాణి అవుతుంది. మీరు అవన్నీ చదివితే మీకు తెలుస్తుంది. కానీ దాది ఏం చేస్తుంది? ఒక్కరిని మాత్రము తీసుకెళ్ళిపోతుంది, తన ఇంటికి తీసుకుపోతుంది. అది ఈమె గమనించదు. ఆ తర్వాత అతడు 11 సంవత్సరాలకే రాజు అవుతాడు. ఈమెను చంపేసేసి తర్వాత రాజు అవుతాడు. అతల్య ఆమె పేరు. తర్వాత యోబు భార్య చూడండి, భర్తకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. యోబు ఎంతో కష్టపడి ఉంటున్న సహకరించలేదు. ఏదో ఒకటి చెప్పేసి అయిపోయావా అని అంటుంది లాస్ట్లో. సహకరించలేదు. ఎవరు? యోబు భార్య. కానీ సహకరించాలి. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏమొచ్చినా సహకరించడమే మంచిది. అట్లాగే దావీదు ఫస్ట్ వైఫ్ మీకాలండి. ఎవరి కూతురంటే సౌలు కూతురు. సౌలు కూతురు. నాట్ ఒబీడియంట్. ఎప్పుడు ఏదో వేరుగా ఉండేది. అంటే ఈమెంతా వాళ్ళ నాన్నలాగానే సౌలు లాగానే ఉండేది. దావీదుకు ఒబీడియన్స్ లేదు. దావీదు అంటే ఇష్టమేనంట, కానీ తన ప్రవర్తన బాగుండేది కాదు. ఆమె ప్రవర్తన బాగలేదు కాబట్టి ఆమె గర్భాన్ని మూసేశాడు దేవుడు. మీకాలు అట్లాగే గొడ్రాలుగానే ఉంది, తర్వాత చనిపోయింది. చెడు స్త్రీ. అట్లాగే సలోమి యోహాను తలను నరికిచ్చింది చూడండి. సలోమి కూతురుతో డ్యాన్స్ చేయించి ఏం కోరిక కోరాలంటే యోహాను తల కావాలంటే యోహాను తలని ప్లేట్లో పెట్టి తీసుకొచ్చిస్తారు. ఏమన్నా కోరిక అండి ఇది? సలోమి. మార్క్ 6వ అధ్యాయంలో ఉంటుంది. సో ఇంతమంది స్త్రీలు ఇంత విధంగా చేసిన చెడ్డ స్త్రీలు కూడా ఉండి బైబిల్లో చెడు పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంత చేసినా స్త్రీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఎక్కువగానే ఉందంటారా, తక్కువ ఉందంటారా? ఎక్కువ ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడండి స్త్రీలకు. స్పెషలీ సిలువ వేసినప్పుడంట యేసుస్వామిని వెంబడించిన వాళ్ళు, ధైర్యంగా వెంబడించిన వాళ్ళు స్త్రీలే కానీ పురుషులు తక్కువ. ఆ స్త్రీలో కూడా మగ్దలేనే మరియా
తర్వాత మరియలు మనకు 5-6 మంది మరియలు ఉన్నారండి బైబిల్లో. వాళ్ళ తల్లి అయిన మరియ, వీళ్ళందరూ వెంబడించారంట. ఎంతవరకు వెంబడించారంటే సిలువ వేసేంత వరకు, ఆ అరిమతయి యేసేపు దీని సమాధిలో పెట్టేంత వరకు ఉన్నారంట వాళ్ళు స్త్రీలు. ఉండి ఆ తర్వాత ఈ సైనికులు వచ్చేసి రాయి వేసేసి సీలు వేసిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి కూడా వీళ్ళు ఊరుకోలేరండి. ఫ్రైడే నైట్ అయిపోయి ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయే లోపల. అప్పుడే వీళ్ళు చూసారన్నీ, ఏది ఈ భూకంపం రావడము, తెర చినిగిపోవడము అన్నీ గమనించారు, చాలా బాధపడ్డారు. శనివారం వాళ్ళు ఊరుకోలేరండి. మీరు బైబిల్ తీసుకొని చదవండి, మీకు తెలుస్తుంది. మార్కులోనే ఉంది ఇవన్నీ. వాళ్ళు ఏం చేశారంటే శనివారం సుగంధ ద్రవ్యాలు రెడీ చేసుకున్నారట. సుగంధ ద్రవ్యాలంటే ఆ కాలంలో ఈ మధ్య ప్రాంతంలో ఉన్న దేశాల్లో చెట్టుకు కాస్తుందండి బంక. బంక అంటే ఇప్పుడు సాంబ్రాణి వినింటారు మీరు. సాంబ్రాణి చెట్టుకు ఉంటుందండి. చెట్టుకి కొంచెం కాటు పెడితే జ్యూస్ లాగా వస్తుంది. ఆ జ్యూసే గమ్లాగా ఉంటుంది. అదే సాంబ్రాణి అన్నమాట. అన్నీ ఈ సుగంధ ద్రవ్యాలన్నీ చెట్లకు కాసినవే. అది ఎక్కడ కాస్తాయంటే ఈ మధ్య ప్రాచ్యంలోనే కాస్తాయి, మిడిల్ ఈస్ట్. ఇంకెక్కడ కాయవు. ఇప్పుడు మనకు దొరికే సాంబ్రాణి ఏంటంటే మనది డూప్లికేట్, కెమికల్స్ వేసి చేసింది. అసలు అది పీలిస్తే లంగ్స్ కూడా పాడైపోతాయట. అవి కాదు. మీరు ఎప్పుడైనా ఓమన్లోకి కొండి, ఓమన్లో ఒరిజినల్ చెట్లన్నీ ఎక్కువ ఉన్నాయట, సాంబ్రాణి చెట్లు. అక్కడ పర్ఫ్యూమ్స్ అంత బాగుంటాయి. సో అట్లాగూ ఆ పర్ఫ్యూమ్స్ గడ్డలు ఉంటాయంట, దంచుకోవాలంట అవన్నీ. సో శనివారం పోయి వీళ్ళు ఈ స్త్రీలందరూ కలిసి సుగంధ ద్రవ్యాలు రెడీ చేస్తున్నారట. ఎందుకంటే 3వ రోజు వీళ్ళు శవానికి మళ్ళీ అవన్నీ వేసి వస్తారనమాట, వాళ్ళ ఆచారం. అందుకని ఆదివారం పొద్దున్నే కూడా సమాధి దగ్గరికి పోయింది ఎవరంటే స్త్రీలే. మీరు బైబిల్ చదవండి, మీకు తెలుస్తుంది. సమాధి దగ్గర లాస్ట్ ఉన్నది స్త్రీలే, ఫస్ట్ పోయింది కూడా స్త్రీలే. పోయి చూసి ఇమ్మీడియట్గా శిష్యులకు చెప్పింది కూడా ఎవరండి? స్త్రీలే. అప్పుడు పరిగెత్తి వాళ్ళు వచ్చారు చూడ్డానికి. చూసి లోపల వెళ్ళలేకపోతే ఎంతో దిగులు పడ్డారు. ఈ మరియమ్మ ఏమో బయట కూర్చుంది, ఏడుస్తూ కూర్చుంది. అయ్యో వీళ్ళు ఏం తెలుసుకోలేకపోతున్నారు, నేను లేచానని వెనక నుంచి మరియా అంటాడు. అప్పుడు ఈమె ఆయన వాయిస్ని గుర్తుపెట్టి రబ్బుని అని పిలుస్తుంది. ఎక్కడ పోయినా స్త్రీల పాత్ర మనకు కనిపిస్తుంది చూడండి. యేసయ్య పుట్టినప్పటి నుండి చనిపోయి తిరిగి మృత్యుంజయుడై లేసేంత వరకు మనకు కనిపిస్తుంది. అట్లాగే ఈ రాజుల దగ్గర కనిపిస్తుంది, సౌలు రాజు దగ్గర కనిపిస్తుంది, దావీదు రాజు దగ్గర కనిపిస్తుంది, సారా మదర్ ఆఫ్ నేషన్స్ దగ్గర కనిపిస్తుంది. ఎన్ని చోట్ల చూసినా కూడా మనము స్త్రీ యొక్క పాత్ర కనిపిస్తుంది. అది చెడు కాదు, మంచి. దీన్ని మనం గ్రహించాలి. ఎంతమంది స్త్రీలు చూసుకున్నా ఆ స్త్రీల్లో ఉన్న మంచితనాన్ని మనం గ్రహించాలి. వాళ్ళు చెడు చేశారని అనుకోవడానికి లేదు, అది దేవుని ప్రణాళికలో చేశారు. చెల్లెళ్ళు చేశారు అన్న కోసం, భార్యలు చేశారు, అమ్మలు చేశారు. వీళ్ళు కాకుండా జరగబోయే వాటిని ప్రవక్తలు ప్రవక్తించారు. డెబోరా వాళ్ళు ప్రవక్తించారు, పలానా రాజు చనిపోతాడు, ఉండడు, పలానా జరుగుతుందని. వీళ్ళందరూ మరి మిరియాము ఎప్పుడు తంబూరా పట్టుకొని మోజస్కి ఎప్పుడు సపోర్టింగ్గానే ఉంది. హుల్డా, నోవద్య, అన్న, వీళ్ళందరూ ప్రవక్తనులు ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు, కానీ చెడు ఏమి చేయలేదు. చెడు చేసిన స్త్రీలు కొద్దిమంది ఉన్నారు మనకు. ఎవరమ్మా? నోవద్య ఎక్కడుందంటే నెహెమ్యా 6:14 ఉంది. చదువుతారా? ప్రవక్తిని 6:14 నెహెమ్యా. టైం అయిందేమో కూడా అయిపరిస్తారు. కనిపించిందా? నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకొనుము. చూడండి, నోవద్య ప్రవక్తిని. వీళ్ళందరూ ప్రవచించిన వాళ్ళే, ఊరికి వాళ్ళ పేర్లు రాయలేదండి బైబిల్లో. వీళ్ళందరూ ప్రవచించిన వాళ్ళే, అది మనం గుర్తుంచుకోవాలి. ఈ వీళ్ళు కొడుకుల భవిష్యత్తు తీర్చిదిద్దడము, దేశాన్ని కాపాడడము, అందరినీ రక్షణలోకి నడిపించడమే కాకుండా పరిపాలన దక్షత కూడా ఉందండి స్త్రీలలో. అట్లా పరిపాలన దక్షత కలిగిన స్త్రీ ఎవరంటే అబీగయలు. దావీదు యుద్ధం చేసి వస్తున్నప్పుడు అబీగయలు, ఆమె భర్త, అతని భర్త పేరు గుర్తురాడు, మోటువాడు నాబాలు అన్నది మనకు బైబిల్లో. దావీదు ఎవరు అంటాడు. ఎంత గర్వం అండి! దావీదు ఎవరు తెలియదు ఆయనకు, తెలుసు. దావీదు ఎవరు అంటాడు.
ఈమె చాలా భయపడి గాడిద మీద రొట్టెలు, మాంసము, పండ్లు అన్నీ తీసుకొని పోయి ఎదురొచ్చి నీ దాసురాలిని అని చెప్పి ఆయనకు మొక్కి ఎంత అప్రిషియేట్ చేస్తాడు దావీదు. ఎంత పరిపాలన దక్షత ఉన్నది ఈమెకు, ఎంత సుబుద్ధి. ఆమె సుబుద్ధి రూపసి మరియు సుబుద్ధి అనేది మనకు బైబిల్లో మీరు చదవండి, అది తెలుస్తుంది మీకు. ఆమె రూపసి మరియు సుబుద్ధి కలిగిన స్త్రీ అని ఆ వర్డ్స్. సో అట్లాగా మనకు పరిపాలన దక్షత కలిగిన వాళ్ళు ఉన్నారు, దేశాన్ని కాపాడిన వాళ్ళు ఉన్నారు, కొడుకులకి భవిష్యత్తుని తీర్చిదిద్దిన వాళ్ళు ఉన్నారు. ఊరు పేరు లేనోళ్ళు గొప్ప గొప్ప పనులు చేశారు, గొప్ప గొప్ప. సో మనం కూడా అంతే, ఊరు పేరు ఏం అక్కర్లేదు మనకు, బైబిల్ ఒకటి ఉంటే చాలు. దేవుడు ఏది మనకు ఆజ్ఞాపిస్తే అది చేస్తూ చివరి వరకు విశ్వాసంలో ఉంటూ మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు ఉండగా మనకి ఏమీ తక్కువ లేదు. ఆయన నడిపిస్తాడు. ఇచ్చిన దాంతో తృప్తిపడి ఉండి మన జీవితాన్ని మనం ఈ అంత్యకాలంలో చాలా ఘోరమైనవి జరుగుతున్నాయండి. అంత్యకాలం గాజా యుద్ధం అయిపోయింది అన్నాం, కానీ కాలేదు గాజా యుద్ధం. సిరియా ఊరుకోలేదు. సిరియా ఎంతటి గొప్ప క్రైస్తవ దేశమో సిరియా మీకు తెలుసు. పౌలు దమస్కు నుండి వస్తున్నప్పుడే కదా సౌలు పౌలుగా మారాడండి, అంతేనా? దమస్కు తర్వాత అంతియోకయ, తూరు పట్టణము, ఇవన్నీ క్రైస్తవ ఏంటంటారు కేంద్రాలండి. ఇప్పుడు ఏసై ఉన్నప్పుడు కూడా ఏసై కూడా తూరు పట్టణానికి వెళ్ళాడు. అక్కడే ఒక స్త్రీ అడుగుతుంది కదా, బతిమిలాడి నా కూతుర్ని బాగు చేయి అంటే వాళ్ళ మీద ఉన్న రొట్టె ముక్కలు పడిపోతే అని అడుగుతాడు ఏసయ్య. ఎన్ని ఉన్నాయి మనకి ఉదాహరణలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా మనం ఇంకా ఏసైకి దూరంగా ఉండడానికి వీల్లేదండి. రోజు రోజుకి ఆయనకి దగ్గర అవ్వడం మంచిది. దగ్గర అవుతేనే మనం బ్రతుకుతాము. అంతేకాకుండా మనము సమర్పించుకోవాలి, దేవుడికి పూర్తిగా సమర్పించుకున్నప్పుడు మనకి ఏది కొరత లేకుండా దేవుడు చూసుకుంటాడు. దీనికి సపోర్ట్ ఇంకా మనకు సామెతల్లో లెమూయేలు చెప్పిన మాటలు ఉన్నాయి, మీరు ఒకసారి చదువుతారా? సామెతలు 31. లెమూయేలు తన తల్లి, లెమూయేలు తల్లి. సామెతలు 31 లాస్ట్ 30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందం వ్యర్థము, సౌందర్యము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అట్లాగే 31 కొంచెం మొదట్లో చూస్తే మీకు ఉంటుంది. కొడుకుకు చెప్తుంది, నువ్వు పరస్త్రీల దగ్గరికి వెళ్ళొద్దు, తాగద్దు, అబద్ధాలు ఆడద్దు. ఇవి మీరు సామెతలు 31 చదివితే కొడుకులు ఎట్లా ఉండాలో తల్లి చెప్పింది. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును. అందులో ఉన్నదండి, మీరు తర్వాత చదువుకోండి. తాగద్దు, పరస్త్రీల జోలికి వెళ్ళొద్దు, ఇవన్నీ ఉన్నాయండి ఆ కాలంలోనే. ఇప్పుడు మనవాళ్ళు చేసే పనులన్నీ ఇవే. మాకు తెలంగాణలో అయితే తాగకుండా ఉండరు, తాగి తీరాల. మగోడిని అయితే తాగాల. వాళ్ళు నాన్ వెజిటేరియనే తింటారండి, వెజిటేరియన్ తినరు. దీపావళి పండుగ కానీ, దసరా కానీ, ఏదన్నా కానీ పొద్దున్న లేవు కానీ నాన్ వెజ్జే. బ్రేక్ఫాస్ట్ నాన్ వెజ్జే, మధ్యాహ్నం లంచ్ నాన్ వెజ్జే. అట్లాగే దాంతోపాటు ఉండాలి. ఇవే వద్దు అంటున్నప్పుడు ఇవే తీసుకుంటే ఇంకా వాళ్ళ పిల్లలు ఏమైపోతారని చాలా బాధేస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎట్లా కాపాడుకోవాలో మనకు తెలియదు. మనం ఏం కాపాడలేము, కానీ దేవుడే కాపాడాలి మన పిల్లలు. సో ఇంతమంది తల్లులు, ఇంతమంది చెల్లెళ్ళు, ఇంతమందిని గురించి మనం ఈరోజు చదువుకున్నాము. మీకు బహుశా ఇది రిపిటేషన్ ఏమన్నా అయిండొచ్చు. చాలామంది స్త్రీల గురించి చెప్పుకుంటూ ఉన్నాము, రిపిటేషన్ అయ్యొచ్చు. కొన్ని ఏమైనా కొత్తగా ఉండొచ్చు. ఈ అబేలు, బెత్మయాక, తెబసు స్త్రీ అవి కొత్తగా ఉండొచ్చు. ఎట్లా ఉన్నా కూడా అందులోని సారాంశాన్ని గ్రహించి మన జీవితాన్ని అందుకు తగ్గట్టుగా మలుచుకుంటే తప్పనిసరిగా మనం ఈ అంత్యకాలంలో ఎంతో ధైర్యంతో బ్రతికి దేవుని సన్నిధి చేరడానికి దేవుడు మనకు కృపకు చూపించగలగాలి. ఆమేన్. అంతేనండి. ప్రేయర్ చేయాలా? 1 minute.